శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఒకసారి దేవుడికి తాను చేసినటువంటి మానవ సృష్టి ఎలా ఉన్నది, మనుషులు ఎలా బ్రతుకుతున్నారో చూడాలని అనిపించింది. తాను మనిషిలా మారి భూమి మీదకి రావటం జరిగింది. అలా భూమి మీద తిరుగుతుంటే అనేక మంది అనేక పనులు చేసుకుంటూ నిత్యం కోరుకుంటూ అనేక మంది కనపడ్డారు. ఆయన చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అనేక చోట్ల చాలా మంది బాధలు పడుతూ కనపడ్డారు. ఒక గుడ్డివాడు భగవంతుడిని నిందిస్తున్నాడు, నాకు కళ్ళు లేవు, నా కళ్ళు పోయినాయి, కళ్ళు లేక నేను ఈ ప్రపంచాన్ని ఎలా చూడగలను అని ఒక చోట కూర్చొని పాపం భిక్షం ఎత్తుకుంటూ భగవంతుడిని నిందిస్తున్నాడు. ఈయన భగవంతుడు కదా, మనసులో అనుకున్నవి కూడా తెలుస్తున్నాయి. గుడ్డివాడు లోపల లోపల అనుకుంటున్నాడు, రోజు అనుకుంటున్నాడు, కానీ భగవంతుడు ఇవాళ అటువైపు వచ్చాడు. భగవంతుడికి జాలేసింది. సృష్టిలో జరిగేవన్నీ కర్మఫలాలుగా వచ్చేవే. ఎవరు చేసిన కర్మ వారు అనుభవిస్తారు. దానికి నేను చేసేది ఏమి లేదు, ఆ రూల్ నేను పెట్టింది. కానీ నేను చేయగలను, నేను సర్వశక్తి సంపన్నుడను, భగవంతుణ్ణి, నేను చేయలేనిదే ఉంది. ఈ సృష్టి అంతా నేను చేసిందే కదా, ఈ రూల్స్ కూడా నేను పెట్టినాయి కదా. కాబట్టి ఈ గుడ్డివాడికి ఇప్పుడు కళ్ళిస్తే వచ్చిన నష్టమే ఉంది. కళ్ళిద్దాం, కొంచెం ఈ కర్మ సిద్ధాంతాన్ని మారిస్తే ప్రాబ్లమే ఉంది. అది నేనే కదా క్రియేట్ చేసింది, దానికి యజమాని నేనే కదా, అడిగేవాళ్ళు ఎవరున్నారు నన్ను. పాపం ఈ గుడ్డివాడు చాలా బాధపడుతున్నాడు. ఇతనికి కళ్ళిద్దామని చెప్పి భగవంతుడు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని స్పృశించి అతని కళ్ళ మీద, అయ్యా నేను భగవంతుణ్ణి భూమి మీద చూద్దామని వచ్చాను, నువ్వు నన్ను నిందిస్తున్నావు కళ్ళు లేవని, ఇదిగో నీకు నేను కళ్ళు ఇస్తున్నాను, నువ్వు చూడొచ్చు అన్నాడు. అతను భగవంతుడు రూపాన్ని చూశాడు, మనిషిలా ఉన్న రూపాన్ని చూశాడు, నమస్కారం చేశాడు. భగవంతుడు కాళ్ళు మీద పడిపోయాడు, మీకు రుణపడిపోయి ఉంటాను అన్నాడు. ఎన్నాళ్ళు కళ్ళు లేని జీవితం గడిపాను అంధకారమయంగా, ఆహా ప్రపంచం ఎంత చక్కగా కనపడుతుంది, అయినా మొదటిసారి భగవంతుడు మిమ్మల్ని చూశాను అన్నాడు. సరే, భగవంతుడు కూడా ఆనందపడ్డాడు. సరే బ్రతుకు పో అని చెప్పి భగవంతుడు వెళ్ళిపోయాడు. ఆయన నడుచుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయాడు తన దారిన. ఈ భిక్షగాడు హాయిగా కళ్ళు వచ్చేసినాయి, ఇంకా చక్కగా అతని దారిన అతను వెళ్ళిపోయాడు. అలా వెళుతున్నప్పుడు భగవంతుడు మళ్ళీ ఒక కాళ్ళు లేని వ్యక్తి కనపడ్డాడు. భగవంతుడిలో జాలి పొంగిపోతుంది. వీళ్ళందరూ పాపం కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మలు అనుభవిస్తున్నమాట నిజమే అయినా ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎందుకు మార్చకూడదు, ఇన్ని కష్టాలు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అసలు, ఓన్లీ అని చెప్పి ఆ కాళ్ళు లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతనికి కాళ్ళు ఇచ్చాడు. అతడికి భగవంతుడిని చూశాడు, ఈయన భగవంతుడిని నేనని చెప్పాడు, కాళ్ళు ఇచ్చాడు. అతడు ఎంతో సంతోషపడిపోయాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్న వాళ్ళే, మాకు ఈ కర్మ ఏంటని. అలాగే అనేక ఇబ్బందులు ఉన్న వాళ్ళనే సరి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు భగవంతుడు, మహిమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చెవులు లేని వాళ్ళకి చెవులు ప్రసాదించాడు, వినే శబ్దాలు వినగలిగే మోగవాళ్ళకి మాటలు ప్రసాదించాడు. అనేక అనారోగ్యాలకు గురైన వాళ్ళకి ఆరోగ్యాలు ప్రసాదించాడు. అలా భగవంతుడు చాలా మందికి ఆ రోజంతా అలా తిరుగుతూనే ఉన్నాడు. భగవంతుడు సుమారు 100-200 మంది భగవంతుడికి తగిలారు. వాళ్ళందరికీ కూడా అన్నీ సమకూర్చి పెట్టాడు. ధనలోటు ఉందన్న వాళ్ళకి ధనాన్ని సమకూర్చి పెట్టాడు. ఏ ఇబ్బంది ఉందంటే ఆ ఇబ్బందులు అన్ని సమకూర్చి పెట్టాడు. ఆయన చేయగలిగింది అంతా చేశాడు. ఆ ఒక్కరోజు మాత్రం ఆయన కర్మ సిద్ధాంతాన్ని తప్పించాడు. ఎవరు ఎన్ని రకాల బాధలు పడుతున్నారో అన్ని రకాల బాధలు పడే వాళ్ళకే చక్కటి జీవితాన్ని ఇచ్చాడు. వాళ్ళలో ఒకడు మృత్యుశయ్య మీద ఉన్నాడు, మరణించబోతున్నాడు, వాడికి జీవితాన్ని ఇచ్చాడు, మళ్ళీ ఆయువునిచ్చాడు. ఆయువు కూడా నా చేతుల్లోదే కదా, ఇదంతా పెట్టింది నేనే కదా. 100 సంవత్సరాలు లెక్కే ఉంది, 200 సంవత్సరాలు బతికిస్తే వచ్చిన నష్టమే ఉంది, ఇదంతా నా చేతుల్లోదే కదా అని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడికి ప్రాణాన్ని ఇచ్చాడు. అలా ఎంతోమందికి ఎన్ని చేశాడు ఆయన, అందరికీ ఆ రోజు తగిలిన వాళ్ళందరికీ. ఎందుకంటే కరుణరసం ఉప్పొంగిపోయింది ఆయన మీద, ఎంత బాధపడుతున్నారో వీళ్ళని. సరే, ఆ రోజు గడిచిపోయింది. మళ్ళీ ఆయన తన స్వస్థానానికి వెళ్ళిపోయాడు. దేవుడు భూలోకం వదిలిపెట్టి దైవలోకానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది.
భగవంతుడికి గుర్తొస్తుంది తాను ఎంత సత్కార్యాలు చేశాడో, ఎన్ని మంచి కార్యాలు చేశాడు. భగవంతుడు కూడా మురిసిపోతున్నాడు, నేను మంచి పనులు చేశాను, మంచి కార్యాలు చేశాను. చిన్నపిల్లోళ్ళ తనే వాటిని గుర్తు చేసుకొని నవ్వుకుంటున్నాడు. భగవంతుడు తన పక్కనే ఉన్న తన భార్యకి చెబుతున్నాడు, ఆ దేవతకి చెబుతున్నాడు, దేవుడు ఇలా చేసి వచ్చాను. వాళ్ళు ఎంత సంతోషపడిపోతున్నారు. చిన్నపిల్లోళ్ళ సంతోషపడుతున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ సంతోషం ఆయన్ని వదలక తను చేసినటువంటి ఆ కార్యాలు ఏవైతే ఇతరులకు మేలు చేశాడో, భగవంతుడు రక్షణలు ఇచ్చాడో, తన శక్తితో మహిమలు మాయలు అద్భుతాలు సృష్టించాడో, ఆ అద్భుతాలను ఒకసారి చూసొద్దాం వాళ్ళంతా ఎలా ఉన్నారో అని మళ్ళీ కిందకు బయలుదేరాడు. దైవకాలానికి మానవ కాలానికి ఉన్న తేడా వలన చాలా కాలం గడిచిపోయింది. కిందకు వచ్చాడు. నేను చూపు లేని వాడికి ఒకడికి చూపించాను, వాడు ఏం చేస్తున్నాడో చూద్దామని భగవంతుడికి తెలియదే ఉంది. వాడు ఎక్కడ ఉన్నాడో ఒకసారి దివ్య దృష్టితో చూశాడు. వాడు ఒక వేశ్యాగృహంలో కూర్చొని వేశ్యతో చక్కగా కబుర్లు చెబుతున్నాడు. ఆ వేశ్యలందరినీ ఆనందిస్తున్నాడు. భగవంతుడు ఒకసారి ఉలిక్కిపడ్డాడు. టక్మని భగవంతుడు అక్కడికి వెళ్ళిపోయాడు, వేశ్యాగృహానికి వెళ్ళిపోయాడు, మానవ రూపం ధరించాడు. వాడిని బయటికి పిలిచాడు. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. వాడు కూడా భగవంతుడిని గుర్తుపెట్టాడు. ఎందుకంటే ఇంతకుముందు మానవ రూపంలో భగవంతుడు వచ్చినప్పుడు చూశాడు, కళ్ళిచ్చింది ఆయన, ఎలా మర్చిపోతాడు. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? నేను నీకు కళ్ళిచ్చాను, నువ్వు కళ్ళిస్తే ఇలా వేశ్యాగృహాలు వెంబడి తిరుగుతున్నావా అంటే అతను అన్నాడు, అయ్యా మీరు కళ్ళు ఇవ్వకముందు అసలు నాకు దృశ్యమే తెలియదు, సౌందర్యం అంటే ఏంటో తెలియదు. ఆహా, సృష్టిలో ఎంత సౌందర్యం ఉందా, మీరు చాలా గొప్పవాళ్ళు తండ్రి, అద్భుతమైనటువంటి స్త్రీమూర్తులను తయారు చేశారు. నేను అసలు అప్పటి నుంచి ఈ సౌందర్య పిపాసలో మునిగిపోయి ఉన్నాను. చాలా బాగుంది తండ్రి, ఇంత సౌందర్యాన్ని చూడటానికి నాకు కళ్ళు ఇచ్చారు. కానీ కళ్ళు ఇచ్చిన కాడి నుంచి ఇదిగో ఈ ప్రాబ్లం మొదలైంది నాకు. ఎందుకంటే ఆకర్షితుడిని అయిపోతున్నాను. చాలా బాగుంది ఈ సౌందర్యం, స్త్రీ సౌందర్యం చాలా బాగుంది, స్త్రీ సుఖం అంతకంటే బాగుంది, ధన్యవాదాలు అన్నాడు. భగవంతుడు ఆలోచనలో పడ్డాడు. భగవంతుడు అయోమయంతో నడుచుకుంటూ వెనక్కి వచ్చాడు. అలా వచ్చాడు భగవంతుడు. సరే, తను అక్కడ చావు బతుకుల్లో ఉన్నవాడికి భగవంతుడు ఆయువునిచ్చాడు. వాడేం చేస్తున్నాడో చూద్దామని తన దివ్య దృష్టితో చూశాడు భగవంతుడు. వాడు అక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అంటే వాడు జస్ట్ అప్పుడే ఊరేసుకోబోతున్నాడు, మళ్ళీ చావుకు ప్రయత్నిస్తున్నాడు. అది అప్పుడు సహజమైన చావు వచ్చింది, ఇప్పుడు వాడు తనను చంపుకోవాలనుకుంటున్నాడు, ఊరేసుకోబోతున్నాడు. భగవంతుడు వెంటనే మళ్ళీ వాడి ముందు ప్రత్యక్షమయ్యాడు. వాడిని వెళ్ళాడు, వాడి దగ్గరికి వెళ్ళాడు. ఇమీడియట్గా ఆయన ఊరి నుంచి తప్పించాడు. మానవ రూపంలో ధరించి ఉన్నాడు కాబట్టి వాడు కూడా గుర్తుపెట్టాడు. గుర్తుపెట్టి వాడు, ఏంటి దేవుడు నువ్వు నన్ను సావనవ్వా, అప్పుడు ఒకసారి చచ్చిపోబోతున్నాను, అది సహజ మరణం, వచ్చి బతికిచ్చావు. ఇప్పుడు నా అంతటి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, మళ్ళీ నువ్వు బతికిస్తావా, నన్ను వదలవా, నువ్వు ఎందుకు నన్ను బతికిస్తున్నావు అని అడిగాడు. అదేంటి ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు, నువ్వు బతకాలి అని కోరుకుంటున్నారు కదా, అప్పుడు కూడా నువ్వు బతకాలి అని కోరుకుంటేనే బతికిచ్చాను నేను, నాకు ఈ మరణం ఏంటని నువ్వు అనుకున్నావు, అందుకే బతికిచ్చాను, జాలిపడి బతికించాను, ఇప్పుడు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు. అప్పుడు వాడు చెప్పాడు, నేను అనారోగ్యాలతో తీవ్ర బాధలతో మంచం మీద పడిపోయి ఉన్నాను, అందుకని నా కుటుంబ సభ్యులు ఎవరు నన్ను పట్టించుకోలేదు, నాకు అసలు బతకాలని అనిపించలేదు, ఎవరు నన్ను ఇక్కడ పట్టించుకునేవాళ్ళు లేరు ప్రపంచంలో, అందరూ నన్ను వాడుకున్నారు. నా కుటుంబ సభ్యులందరికీ నేను యజమానిగా అన్ని చేసి పెట్టాను, కానీ నేను అనారోగ్యాలు పాలైనప్పుడు ఇంకా నా బతుకాలు అయిపోయింది. ఎవరు బతుకాళ్ళు బతుకుతున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడు మరణం ఆనందంగా ఉంది నాకు. ఇప్పుడు మళ్ళీ నువ్వు నాకు మరణాన్ని అప్పుడు పోగొట్టి నన్ను మామూలు మనిషిని చేసావు, నాలో శక్తి కూడుకుంది. నాలో శక్తి కూడుకున్నాక మళ్ళీ నాకు అందరూ, నా కుటుంబ సభ్యులు, నా వాళ్ళందరూ మళ్ళీ నాకు కావాలనిపించింది, వీళ్ళందరూ నా మాట వినాలనిపించింది. మళ్ళీ సంపాదనలు మొదలు పెట్టాను, మళ్ళీ ప్రపంచం మీదకి వెళ్ళాను, వృత్తి వ్యాపార ఉద్యోగాలు అనేక ప్రయత్నాలు చేశాను, ధనాన్ని సంపాదిస్తున్నాను, తెస్తున్నాను, మా వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. మళ్ళీ గౌరవాలు, మర్యాదలు, ప్రేమలు అన్నీ పెరిగిపోయినాయి. ఎందుకంటే ధనంతో పాటు అన్నీ పెరిగిపోయినాయి, అందరూ నా మీద ఆధారపడటం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇదంతా ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే నేను ఎంత తెచ్చినా వాళ్ళకి సరిపోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ అలవాట్లకు లోనైపోయారు.
ఎంత సంపాదించినా ఖర్చులకు లోనైపోయారు, అలవాట్లకు లోనైపోయారు, సరిపోవటం లేదన్న భావన. ఇంకత ఎంత తెచ్చినా అర్థం కాదు, అది ఇంకా తృప్తి తీరదని తెలిసింది. నాకు కూడా అలాగే ఉంది, నా మనసుకు కూడా అలాగే ఉంది. వాళ్ళకే కదా, నాకు కూడా అలాగే ఉంది. ఇంకా సంపాదించాలని ఉంది, కానీ సంపాదించలేకపోతున్నాను. సంపాదించింది ఎంత సంపాదించినా మాకు సరిపోవట్లేదు, తృప్తి కలగట్లేదు, ఇంకా కావాలనిపిస్తూనే ఉంది. నాకు అలాగే ఉంది, మా వాళ్ళకి అలాగే ఉంది. సంపాదించేది నేను కాబట్టి తీసుకురా అని వాళ్ళు అడుగుతున్నారు. సంపాదించేది నేను కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు బాధగా ఉంది, కానీ నాకు కూడా సంపాదించాలనే ఉంది. కానీ నా శక్తి సరిపోవట్లేదు. నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, నా తెలివి, నా ప్రజ్ఞ, నా ప్రయత్నంతో నేను ఎంత సంపాదించగలుగుతున్నాను. ఇక నాకు ఇసుకొచ్చేసింది. ఎప్పటికీ నేను ఇంతే, ఇలాగే బతుకుతాను. ఇంకా నేను ఎప్పటికీ నేను అనుకున్నంత సాధించలేను, నేను అనుకున్నంత పొందలేను. ఎంత పొందినా అసలు ఈ మనసుకు తృప్తి కలగట్లేదు. మరణం నుంచి లేచొచ్చి మళ్ళీ మామూలు జీవితాన్ని గడుపుతున్నా, మళ్ళీ మొత్తం దొరికినా మనసుకైతే తృప్తి లేదు, నాకు లేదు, నా వాళ్ళకి లేదు. చచ్చి దీనికంటే చావే నయం అనిపించి ఇప్పుడు ఊరేసుకోబోతుంటే మళ్ళీ వచ్చావు నువ్వు. దేవుడా నువ్వు చావనివ్వట్లేదు, నన్ను చావనే, గొడవ ఉండదన్నాడు. దేవుడు అయోమయంలోకి వెళ్ళిపోయాడు. ఇదేంటి, వీడికి ఏదో మేలు చేశాను అనుకున్నానే నేను, వీడికి మేలు జరగలేదా? వీడు మళ్ళీ అప్పటి నుంచి దుఃఖాల్లోనే ఉన్నాడు, అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ సుఖంగా బతుకుతున్నాడేమో అనుకున్నానే అని దేవుడు ఆయన అలాగే వదిలేశాడు. నీ కర్మకు నువ్వే, కర్మ సిద్ధాంతమే కరెక్ట్. ఇంకా సమాధానం ఏం చెప్పలేదు. భగవంతుడు వచ్చేసాడు. వాడు చచ్చాడో ఉన్నాడో కూడా దేవుడు చూడలేదు, వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు ఆలోచనలో పడ్డాడు. సరే, ఒక కాళ్ళు లేనివాడికి కాళ్ళు ఇచ్చాను, వాడేం చేస్తున్నాడో చూద్దాం. వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో చూద్దాం. ఎందుకంటే ఆ కాళ్ళు ఇచ్చిన వ్యక్తికి నడువు నుంచి మొత్తం పడిపోయి ఉంది, అలా మంచంలో పడి ఉన్నాడు, నడిచే పరిస్థితి లేదు. వాడేం చేస్తున్నాడో చూద్దాం. అసలు వాడికి కాళ్ళు ఇచ్చాను, నడుము గిడుము అన్ని సరైపోయిన వాడు ఇప్పుడు తిరగలుగుతూ ఉండుంటాడు ప్రపంచంలో. అది దివ్య దృష్టితో చూశాడు వాడు ఎక్కడున్నాడని. వాడు ఫుల్లుగా తాగేసి ఆ తాగిన మైకంలో మత్తులో ఒక మురుగుంట్లో పడుకొని ఉన్నాడు. దేవుడు అసలు ఉలిక్కి పడ్డాడు, ఆశ్చర్యపోయాడు. ఏంటి మనుషులు నాకు అర్థం కావట్లేదు. టప్పన దేవుడిలా మురుగుంట దగ్గర ప్రత్యక్షమయ్యాడు. వాడిని మురుగుంటలోంచి బయటికి తీసుకొచ్చాడు, లేపి తీసుకొచ్చాడు. ఆ పక్కన ఉన్న నీళ్లు తీసుకొచ్చి వాడి మీద పోసి కొంచెం కడిగాడు. వాడికి స్పృహలోకి వచ్చాడు. వాడు ఈ నీళ్లు పడి ఇవన్నీ పడేటికి స్పృహలోకి వచ్చాడు. వాడు దేవుడిని చూశాడు. దేవుడిని చూడగానే పూర్తి స్పృహ వచ్చింది. దేవుడా నీకు నమస్కారం, ఆ రోజు నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, నడుము కూడా లేదు, కాళ్ళు కూడా లేవు, అలా పడిపోయి ఉన్నా. నీ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. భగవంతుడు నువ్వు నాకు చాలా మేలు చేసావు అన్నాడు. భగవంతుడు అన్నాడు, ఒరే మేలు చేశానన్నావు బాగానే ఉంది, ఇదేంట్రా ఈ తాకటం ఏంటి, మురుగుంటలో పడిపోయి డొల్లటం ఏంటి, ఎందుకని నేను మేలు చేసింది? దీనికంటే మంచం మీద పడుకున్నప్పుడే బాగున్నావు కదా అని. కదలలేక మంచం మీద నడుము బంద్ చేయక, కాళ్ళు బంద్ చేయక అక్కడ పడుకున్నప్పుడే బాగున్నావు కదా అంటే అప్పుడు అతడు చెప్పాడు భగవంతుడితో, అయ్యను అలా పడుకొని ఉన్నప్పుడు నాకు ఏ ఆశ లేదు, కదలలేనని తెలుసు కనుక ఏ ఆలోచన లేదు, ఏ ఆశ లేదు. అసలు నాకు మంచినీళ్ళు కూడా ఎవరైనా తెచ్చిస్తే తాగాలి, నేను మంచినీళ్ళు కూడా ఎవరైనా తెచ్చేవాళ్ళు నా దగ్గరికి, అన్నం కూడా నేను తినలేను, ఎవరైనా తినిపించాలి. కాబట్టి అసలు ఆలోచన లేదు, అలా స్తబ్దుగా ఉన్నాను. మీరు వచ్చారు, నాకు అన్ని మహిమలు చేసి మాయలు చేసి అద్భుతాలు చేసేసి మొత్తం నా శరీరాన్ని అలా మీ ప్రేమమయ చేతితో నివృతూ నాలోకి మీ శక్తిని ప్రవేశపెట్టారు. మొత్తం నా అవయవాలన్నీ హాయిగా పనిచేస్తున్నాయి. అసలు పూర్వపు అనారోగ్యాలన్నీ పోయినాయి, దైవస్పర్శ తగిలింది కదా. ఇంకా అద్భుతంగా అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు ఈ జీవితాన్ని ఏం చేయాలో తెలియలేదు, ఈ జీవితాన్ని ఎలా జీవించాలో తెలియలేదు. ఇక్కడ జీవించడానికి ఉన్నాయి ఏమి 5 కనపడుతున్నాయి దృశ్యాలు. నా ఇష్టం వచ్చినవన్నీ చూశాను, తిరిగాను, చేశాను. నా ఇష్టం వచ్చినవన్నీ విన్నాను, ఆనందించాను. నా ఇష్టం వచ్చినవన్నీ తిన్నాను. చాలా చక్కగా ప్రపంచం అంతా తిరిగాను, ఎంతో ఆనందంతో తిరిగాను కొన్ని రోజులు. తర్వాత అన్నిటికంటే నాకు చక్కగా ఈ మందు, ఈ మత్తు బాగుంది. జీవితంలో ఈ మత్తు చాలా బాగుంది. ఇంతకుముందు ఈ మత్తుని నేను అనుభవించలేదు. మొత్తం ప్రపంచాన్నే మర్చిపోయిన ఆ లోకంలో నేను హాయిగా ఉండొచ్చు. ఈ మత్తు చాలా బాగుంది, అందుకని తాగి పడుకుంటున్నాను. అంటే భగవంతుడు అనుకున్నాడు, ఏదైనా కానీ వీడి ప్రారంధం పడుకోవటమే. అంతకుముందు
కర్మ ప్రకారం నడుమిరిగి కాళ్ళు ఇరిగిపోయి కాళ్ళు పనిచేయక మంచం మీద పడుకున్నాడు, ఎవరో తెచ్చిపెట్టారు. ఇప్పుడు తాగేసి ఆడంతటాడే మురుగు గుంటలో పడుకుంటున్నాడు. ఇంకా మెలకు వస్తే తాగుతాడు, మళ్ళీ పడుకుంటాడు ఎక్కడో చోట, ఏ మురుగు గుంటలోనే చెత్త కుప్పల్లోనే. దీనికంటే బెటర్ ఆడు ఇంట్లోనే ఉన్నప్పుడు బెటర్. అరే వీడికేదో మేలు జరుగుతుంది అనుకున్నాను, ఎలా జరిగిందా? అలా భగవంతుడు తను ఎంతమందికి మేలు చేశాడో చూసుకుంటూ వెళ్తున్నాడు. కొంతమంది ఆర్థిక బాధలన్నీ తీర్చేశాడు. అప్పట్లో వాళ్ళు అప్పులు పాలే కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ కుటుంబ సమేతంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి చూశాడు, వాళ్ళు ఏం చేస్తున్నారని చూశాడు. ఆర్థిక బాధలు తీర్చాను కదా అని కుటుంబాన్ని చూశాడు. ఏం చేస్తున్నారు అసలు వాళ్ళ అప్పులన్నీ తీరిపోయేలా చేశాడు, ఆర్థికత సమకూరేలా చేశాడు. వాళ్ళు ఏం చేస్తున్నారని చూశాడు. వాళ్ళందరూ ఇంట్లో ఒకళ్ళకొకళ్ళు ఘర్షణ పడుతున్నారు. ఏంటంటే వాళ్ళకి ఉన్న వనరులు సరిపోవట్లేదు. తలొక్కారు కొనుక్కున్నారు, లగ్జరియస్గా ఇల్లు కట్టుకున్నారు, ఇంటి నిండా సామాను పేర్చుకున్నారు. ఒకప్పుడు అసలు ఆ ఇంటికి సున్నాలే లేవు. వాళ్ళు అప్పుల పాలైపోయిన రోజుల్లో, వాళ్ళు ఇబ్బంది పడుతున్న రోజుల్లో వాళ్ళు అసలు ఇంటికి సున్నాలు లేవు. వాళ్ళ ఇంట్లో సామాను లేదు, అన్ని పాత బట్టలు. ఎంతో దీనావస్థలో ఉండే దయతో భగవంతుడు వాళ్ళకి ఆర్థిక స్థితి కల్పించాడు, డబ్బును సమకూర్చాడు. ఇప్పుడు వాళ్ళు సమకూర్చబడిన డబ్బుకి అలవాటు పడిపోయి అందరూ ఘర్షణ పడుతున్నారు. ఇంట్లో ఒకళ్ళకొకళ్ళు అహంకారాలు పెరిగిపోయినాయి. ఒక్కొక్కళ్ళకి మదం ఎక్కిపోయింది. భార్య భర్త మాట వింటలేదు, భర్త భార్య మాట వింటలేదు. పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు చెబుతున్నారు. ఒకళ్ళకొకళ్ళు అందరూ ఘర్షణగానే ఉంది. ఎవరి రూముల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి టీవీలో వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఎవరు ఏసీలు వాళ్ళు వేసుకుంటున్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరి కారు వాళ్ళు వేసుకుపోతున్నారు, ఎవరి స్నేహితులు వాళ్ళు తిరుగుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు. తాగుళ్ళ, పేకాట్ల, క్లబ్ల వాళ్ళ ఇష్టం. ఇంకా ఆడవాళ్ళ పార్టీలు పెట్టుకుంటున్నారు, మగవాళ్ళు పార్టీలు పెట్టుకుంటున్నారు, పిల్లల పార్టీలు పెట్టుకుంటున్నారు. చూశాడు భగవంతుడు వాళ్ళందరినీ. భగవంతుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అందరూ ఉన్నప్పుడు అందరినీ పిలిచాడు, అందరూ గుర్తుపెట్టారు. ఇంతకుముందు భగవంతుడు మన ఇంటికి వచ్చాడు. మనం పేదరికంలో ఉన్నప్పుడు, దీనావస్థలో ఉన్నప్పుడు, తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు, అప్పుల పాలైపోయి నానా బాధల్లో ఉన్నప్పుడు భగవంతుడు వచ్చాడు. ఈయన రెండు కూర్చోబెట్టారు అందరూ. అయ్యా మేము ఇదిగో ఇలా బతుకుతున్నాం అంటే, ఎందుకు మీరు అందరూ గొడవలు పడుతున్నారు? మీరు అప్పుడు దీనావస్థలో ఉన్నప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు, ఎవరిని మాట అనుకునేవాళ్ళు కాదు. బయట అప్పులు ఎలా తీర్చుకోవాలి, ధన సంపాదన ఎలా చేసుకోవాలి అని కలిసిమెలిసి అందరూ ప్రేమగా ఉండేవాళ్ళు, ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండేవాళ్ళు. లేనితనంలో మీరు హాయిగా ఉన్నారు కదా. సౌకర్యాలు పెరిగేటప్పటికి ఏంటి అసలు ఎవరి మాట ఎవరు వింటలేదు, ఎవరిని గౌరవించుకోవట్లేదు. ఎందుకు ఇలా అయిపోయారు? మీకు ఇన్ని వనరులు వసతులు సమకూరినాయి కదా. ప్రతి వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద కంప్లైంట్ చెబుతున్నారు. నిరంతరం మా నాన్న మమ్మల్ని యజమాని కింద డామినేట్ చేయాలనుకుంటున్నాడు, మేమన్నా బానిసలమా? భార్య పిల్లలు కలిపి చెప్పారు, మా ఆయన ఎలా అని మా నాన్న ఎలా అని. ఆ భర్త ఏమో అసలు వీళ్ళని ఎలా ఏం చేయాలి, ఇప్పుడు వీళ్ళు ఇష్టారాజ్యంగా జరుగుతున్నారు, నేను అసలు వీళ్ళకి చెప్పాలక్కర్లేదు, నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను, నేనేం చేసినా నాకు డబ్బు వస్తుంది మీ వరం చేత. మీరు ఆ రోజు వచ్చారు, మమ్మల్ని అనుగ్రహించారు. నేను ఏ పనిలోకి వెళ్ళినా, ఏ వృత్తిలోకి వెళ్ళినా, ఏ వ్యాపారంలోకి వెళ్ళినా, ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా డబ్బు వచ్చేస్తుంది. అది మీ అనుగ్రహం. కానీ నేను ఎంత డబ్బు తెచ్చినా వీళ్ళు దాంతో దురలవాట్లకి లోనవుతున్నారు. నేను కూడా ఇవన్నీ అలవాటు చేసేసుకున్నాను. ఇప్పుడు ఏసీ లేకపోతే మేము పడుకోలేము. మేమందరూ అసలు కలిసిమెలిసి లేము. ఇదిగో చూసారా, బిల్డింగ్ మారిపోయింది. మా ఇల్లు రాజభవనం కట్టేసుకున్నాం. ఎవరి రూమ్ వాళ్ళది. మా భార్యకి సపరేట్ రూమ్, నాకు సపరేట్ రూమ్. ఇది వరకు నలుగురు ఒకసారి ఉండేవాళ్ళం. అదిగా చిన్న హాల్ ఉండేది, పిల్లల హాల్లో పడుకునేవాళ్ళు, నా భార్య నేను అక్కడ పడుకునేవాళ్ళం. ఇంతే మాకు ఉంది. ఇదివరకు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. సరిగ్గా కప్పుకోవడానికి దుప్పట్లు ఉండేవి కాదు, కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఎవరి రూమ్ వాళ్ళది, ఎవరి గొడవ వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. అసలు నా భార్య ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడికి వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో నాకు తెలీదు. ఎక్కడికి వెళ్ళావని అడిగితే గొడవ అయిపోద్ది. నీకు చెప్పాలని నేను అడుగుద్ది, నీకెంత బానిసనని నేను అడుగుద్ది. బానిస అయితే కాదు, కానీ కుటుంబంలో కలిసి ఉన్నాం కదా. భగవంతుడా, నువ్వు అప్పుడు పేదరికంలో మమ్మల్ని అలా ఉంచేస్తుంటే ఎంత బాగుండేది, మేమందరం చక్కగా ఉన్నాం. ఇప్పుడు ఈ అలవాట్లకు లోనైపోయాం, అలా అని ఇవన్నీ పోగొడితే ఇప్పుడు నేను కూడా ఉండలేను. మేము ఎంత లోనైపోయామంటే మాకు ఇప్పుడు మనుషులు లేకపోయినా పర్లేదు, ఈ సంపదలు కావాలి, అలవాట్లు కావాలి, ఈ డబ్బు కావాలి, సౌకర్యాలు కావాలి, కార్లు కావాలి, బంగళాలు కావాలి, ఏసీలు కావాలి. అసలు మా ఇంటి నిండా పనివాళ్లే. మేము పని చేసుకోవడం ఎప్పుడూ మానేసాం. మేము అసలు పనే చేయట్లేదు.
జస్ట్ నాకు నీ అనుగ్రహం చేత బిజినెస్లో డబ్బు వచ్చేస్తుంది, ఊరిని అలా వెళ్తాను వస్తాను, విపరీతమైన ధనం వచ్చేస్తుంది. ఆనాటి మీ అనుగ్రహం ఇప్పటికి వస్తానే ఉంది మాకు. ఇప్పుడు మేము మనుషులనైనా వదులుకోగలం. మాకెంత అహంకారాలు పెరిగిపోయినాయి అంటే మాకే తెలుస్తుంది మా అహంకారాలు. తండ్రి లేదు, తల్లి లేదు, భార్య లేదు, భర్త లేదు, ఏ సంబంధ బాంధవ్యమైనా మా సౌకర్యాల తర్వాతే. ఎవరికైనా మా సౌకర్యాల తర్వాత ఎవరికైనా అనారోగ్యం చేస్తే పనివాళ్ళు చూసుకోవటమే. మేము మా క్లబ్లకు వెళ్తానే ఉంటాం, అవి తిరుగుతూనే ఉంటాం, మా సినిమాలు, షికార్లు, క్లబ్లు, మీటింగ్లు, మాకు సంబంధించిన ఏం ఆగం. అనారోగ్యం ఇస్తే వాళ్ళ దగ్గర కూర్చోం. పూర్వం భగవంతుడా పేదరికంలో ఉన్నప్పుడు అనారోగ్యం వస్తే బిళ్ళ కొనుక్కోవడానికి కూడా మందులు లేక తడబడిపోయే రోజుల్లో ఎలాగోలా ఏదో ఒక మందు తీసుకొచ్చా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళో లేదా తెలిసిన వాళ్ళని అడిగో ఆ వెళ్ళేసి అక్కడే కూర్చునే వాళ్ళం. తగ్గే వరకు ఆ మనిషి పక్కన అందరూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అసలు అనారోగ్యం వచ్చినోడు పక్కన పనివాళ్ళు ఉంటారు, అంతే, ఎవరికాళ్ళు తిరుగుతున్నారు. మా దగ్గర అన్ని వసతులు, సౌకర్యాలు పెరిగినాయి, డబ్బు పెరిగింది, కానీ బంధాలు లేవు, అనుబంధాలు లేవు, ప్రేమలు లేవు. ఎందుకంటే మేము అలవాటు పడిపోయాం. మాకు వ్యావహారికంగా ఉన్నాయి, నా భర్తని, నా భార్యని, నా పిల్లలని, నా తల్లిదండ్రులని, వ్యావహారికం అంతే, ఊరుకునే జస్ట్. కానీ ఎవరిని గౌరవించుకునేది లేదు, అసలు అవసరం లేదు మాకు. ఇప్పుడు మా సౌకర్యాలు మాకు ముఖ్యం. భగవంతుడు దయించి ఈ తీసేవాక బంధాలు తీసే పర్వాలేదు, కావాలంటే ఇంక విడిపోతాం, తలగిల్లు కట్టుకుంటాం. ఇప్పుడు ఎలాగో మేము ఉండడం తలొక రూమ్లోనే, ఇంకా ఈ డబ్బుని పంపకాలు వేసుకొని తలగిల్లు కట్టుకుంటాం, ఎవరింటికి వెళ్ళిపోతాం. మా సౌకర్యాలు తగ్గకూడదు మాకు. ఇప్పుడు మాకు మనుషులు అక్కర్లేదు, పని మనుషులు కావాలి. మా సౌకర్యాలు పెంచేవాళ్ళు కావాలి. నాకు భార్య అక్కర్లేదు, భర్త అక్కర్లేదు, తండ్రి అక్కర్లేదు, తల్లి అక్కర్లేదు. యథార్థ సత్యం. ఎందుకంటే దేవుడు కనుక నీకు హృదయంలో కూడా తెలుస్తే కనుక ఉన్నదన్నట్టు చెబుతున్నావు. మళ్ళీ నువ్వు ఇదంతా మార్చేస్తావేమని భయంతో చెబుతున్నావు. ఇంతకుముందు నీ అనుగ్రహం చేత వచ్చిన డబ్బును మళ్ళీ నువ్వు పేదరికంలోకి నెట్టబాక మమ్మల్ని. ఇప్పుడు మనుషులు లేకపోయినా పర్వాలేదు, మాకు మానవ సంబంధాలు లేకపోయినా పర్వాలేదు, బంధుత్వాలు లేకపోయినా పర్వాలేదు, ప్రేమాభిమానాలు లేకపోయినా పర్వాలేదు. పనుళ్ళు ఉంటారు, సౌకర్యవంతంగా ఉంటుంది. పనివాడు ప్రశ్నించడు, కాఫీ తాంటి తెచ్చి అక్కడ పెడతాడు, ప్రశ్న ఉండదు. అసలు నువ్వు అప్పుడు డబ్బును మాకు సమకూర్చెళ్ళిన కాడి నుంచి ఈ రోజు వరకు నా భార్య చేతి కాఫీ నేను ఎప్పుడూ తాగలేదు. భార్య చెబుతుంది, అసలు నా భర్త నేను పక్కన కూర్చొని ఎప్పుడు మాట్లాడుకోలేదు. పిల్లలు చెబుతున్నారు, మాకు మాత్రం సూపర్గా ఉంది భగవంతుడు, అసలు మా గొడవ మేము ఇంట్లోనే ఉన్నాం, ఎటు పెడితే పోతున్నాం, ఇలాగే ఉంచు మమ్మల్ని, మాకు ఈ సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఏముంది, ఊరికనే పేదరికంలో అందరం ఒక చోట కూర్చున్నాం అంతే, అమ్మా నాన్న అనుకుంటా. అక్కడ ఏముంది, అక్కడ ఏడుస్తూ కూర్చునేవాడు, ఎప్పుడు సరిపోలేదని ఏడిపోయి. ఇప్పుడు ఏంటి సరిపోయేదే ఉంది, పని వాళ్ళు అన్నీ సమకూర్చేస్తున్నారు. సంపద ఉంది కదా, ఈ ప్రేమలు మేమేం చేసుకుంటాం. అక్కర్లేదు భగవంతుడు, మమ్మల్ని ఎలాగే ఉంచు. పోతే పోనీ, మా నాన్న పోతే పోయాడు, మా అమ్మ పోతే పోయింది, మా బతుకు మేము ఉంటాం. అట్టేనండి పోయేవాళ్ళే కదా, ముందు తరాలు చనిపోతారు కదా. నువ్వే చెప్పావు కదా, జాతస్య మరణం ధ్రువం అంటే. ఇవన్నీ బాహాటంగా నీకు ఎందుకు చెబుతున్నావు అంటే, నువ్వు భగవంతుడు కదా, నీకు లోపల ఉన్న ఆలోచన కూడా తెలుస్తుంది. అందరూ చెప్పారు, తండ్రి అదే చెప్పాడు, భార్య అదే చెప్పింది, తల్లిదండ్రులు భార్యాభర్తలు అవే చెప్పారు, పిల్లలు అవే చెప్పారు. ఎవరేమైపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఈ లగ్జరీస్ మాత్రం తగ్గిన బకెట్కి అలవాటు పడిపోయాం. మొగుడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, పిల్ల ఉన్నా లేకపోయినా పర్వాలేదు, పిల్లలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, పిల్లలకైనా అంతే, ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ డబ్బులు ఉండే మనుషులు ఉంటారు, పని మనుషులతో చేయించుకుంటాం, అన్ని సమకూడతాయి. కానీ లగ్జరీస్ తగ్గితే బతకలేం, ఇది అలవాటు పడిపోయాం. ఏమో మాకు ఉంచు భగవంతుడా, నువ్వు మాకు ఇవన్నీ అనుగ్రహించావు. భగవంతుడు వాళ్ళు ఇంకా అనేకం చెప్పారు, మనకి ఇంతవరకు చాలు. భగవంతుడు మళ్ళీ ఆశ్చర్యపోయాడు, అయ్యో వీళ్ళేదో అన్యోన్యంగా హాయిగా బతుకుతారు అనుకుంటే. ఎందుకంటే భగవంతుడు కూడా తన భార్య పిల్లలతో హాయిగా ఉన్నాడు. భగవంతుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు తన భార్య పిల్లలతో. అసలు నేను ఇంతమందికి ఇలా చేసి వచ్చాను భార్యకి చెప్పుకున్నాడు, ఆయన అక్కడ పిల్లలకి చెప్పుకున్నాడు. వాళ్ళంతా చాలా హాయిగా ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నారు. భగవంతుడికి లగ్జరీస్ ఏం తెలియదు, అసలు లగ్జరీస్ ఎలా అనుభవించాలని భగవంతుడికి భావనే రాలేదు ఎప్పుడు. భగవంతుడు మళ్ళీ ఉలిక్కిపడ్డాడు, నేను వీళ్ళకి మేలు చేశానా హాని చేశానా నాకే తెలియని పరిస్థితి అయింది, కర్మ సిద్ధాంతమే కరెక్ట్ అనుకున్నాడు. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో అదంతా కరెక్టే, నేను అనవసరంగా మార్చాను అనుకున్నాడు. అలా మార్చిన వాళ్ళందరినీ గమనించి చూశాడు, మహిమలు మాయలు అద్భుతాలతో తాను ఎవరెవరికి ఏ మేళ్లు చేశాడో వాళ్ళందరినీ చూస్తే వాళ్ళందరూ కూడా ఇంకొక రకంగా ఏదో ఒక రకంగా పడిపోయి ఉన్నారు.
అప్పుడు భగవంతుడికి అర్థమైంది కర్మ సిద్ధాంతమే కరెక్టు, నేను ప్రత్యేకంగా మళ్ళీ ఎవరిని పరిశీలించి చూడకూడదు, అసలు ఏమి పరిశీలించి చూడకూడదు, కర్మ సిద్ధాంతం కరెక్ట్. ఇక్కడ ఎవరు చేసింది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు, ఆ అనుభవం నుంచి జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు, ఆ జ్ఞానం ద్వారా తమను తాము మలుచుకెళ్తా ఉంటారు. ఇక్కడ సుఖ దుఃఖాల ఏర్పాటే కరెక్ట్. దుఃఖాలన్నీ కూడా ఏదో పాఠాలు నేర్పుతూ ఉంటాయి. దుఃఖాలు వచ్చినప్పుడల్లా మళ్ళీ సుఖం రాకపోద్దా అనేటువంటి భావనలో ఆనందంగా బతుకుతూ ఉంటారు. ఎలా అయినా ఈ దుఃఖాన్ని తప్పించుకోపోతామా, ఈ కష్టాన్ని తప్పించుకోపోతామా, ఈ అనారోగ్యాన్ని తప్పించుకోపోతామా, ఈ బాధను తప్పించుకోపోతామా, మళ్ళీ ఏదో ఒక రోజు సుఖాన్ని చూడకపోతామా, చీకట్లో ఉన్నవాడు రేపు వెలుగు వస్తుంది, సూర్యోదయం అవుతుంది, రాత్రి తెల్లవారుతుంది అని ఎంత చక్కగా నిజంగా నమ్మి హాయిగా నిద్రపోతాడో, అలా దుఃఖాల్లో ఉన్న వాళ్ళు కూడా రేపు నేను సుఖాన్ని పొందుతాను అనేటువంటి భావనతో జీవించుకుంటూ వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళు అలా జీవిస్తున్నారు. సుఖ దుఃఖాలు ఉయ్యాలు ఊగుతూ ఉండాలి వీళ్ళకి. ఎక్కడ లేదు అన్నీ సమకూరిపోతే దుఃఖాలు వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. మీరు చూడండి, మొత్తం డబ్బు సమకూరిపోయి అన్ని వసతులు వనరులు సమకూరిపోయిన వాళ్ళకి జీవితం బోరు కొట్టేస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు బట్టలు చింపుకేసుకుంటున్నారు. బట్టలు శరీరాన్ని రక్షించుకోవడానికి, శరీరాన్ని కాపాడుకోవడానికి బట్టలు అయితే, శరీరం కనిపించడానికి బట్టలు వేసుకుంటున్నారు. శరీరం ఎంత పొట్టు బట్టలు వేసుకుంటే అంత ఫ్యాషన్ కింద తయారు చేసుకున్నాం. ఇంకా ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయి చింపుకేసుకుంటున్నారు. అన్ని వసతులు వనరులు ఉండి సౌకర్యాలు ఉండి డబ్బు ఎక్కువ పెరిగిపోయిన వాళ్ళకి సమస్యలు ఎక్కువ పెరిగిపోయినాయి, అహంకారం ఎక్కువైంది, మదం ఎక్కువైపోయింది, అనారోగ్యాలు ఎక్కువైపోయినాయి, ఊబకాయాలు అయిపోయినాయి, అనారోగ్యాలు, హార్ట్ అటాక్లు, జబ్బులు, ఇవన్నీ వాళ్ళకే. సమస్త జబ్బులు అధికమైనటువంటి సంపదలు ఉన్న వాళ్ళకి. శ్రమ లేదు శరీరంలో. పనివాళ్ళు బాగుంటున్నారు, వీళ్ళకి పనులు చేసి పెట్టే వాళ్ళు అందరూ బాగుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి శారీరక శ్రమ ఉంది. లోటు ఉన్నవాడు, ఇబ్బంది ఉన్నవాడు, అవసరం ఉన్నవాడు, నిత్యం ప్రయత్నించుకోవలసిన వాళ్ళు శరీరాన్ని కదుపుతున్నారు. వాళ్ళు పాపం లేదనుకుంటున్నారు తప్ప ఆరోగ్యవంతంగా ఉన్నారు, మనశ్శాంతిగా ఉన్నారు, కుటుంబం అంతా ఒక చోట ఉన్నారు. ఆ లేనితనంలో రిక్షా తొక్కి అతను అలా రిక్షా తొక్కి 4 కిరాయిలు వేసుకొచ్చి శారీరక శ్రమ చేసి అతనికి అనారోగ్యాలు రావట్లేదు. అసలు రిక్షా తొక్కాలంటే 4 నెక్కించుకు తొక్కుతుంటే శరీరం బ్రహ్మాండమైన ఎక్సర్సైజ్ అవుతుంది, విపరీతమైన ఆకలి పడుతుంది. చక్కగా ఇంటికి ఆ డబ్బులు, కిరాయిల డబ్బులు తీసుకొస్తున్నాడు, భార్యకి ఇస్తున్నాడు, అలా మంచం మీద పడుకుంటున్నాడు, బీడీ అంటించుకొని అలా చొక్కల్లోకి చూసుకుంటూ బీడీ కాల్చుకుంటుంటే భార్య లోపలన్నీ వండి పెట్టి రెడీ చేసి తయారు చేసి పెట్టేస్తుంది, శుభ్రంగా తినేస్తున్నారు. భార్య పిల్లలతో కబుర్లు చెప్పుకుంటున్నాడు. అలా భార్య పిల్లల్ని ఎక్కించుకొని మళ్ళీ రిక్షా అలా ఒక రౌండ్ వేసి వస్తాడు. పిల్లలు భార్య అందరూ ఆనందిస్తారు, చక్కగా హాయిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. అందరూ కష్టపడి పని చేస్తారు. ఎందుకంటే ఆ రిక్షా అయిన భార్య కూడా 4 ఇళ్లలో పనిచేసి వస్తుంది, ఇల్లు ఊడ్చి వస్తుంది, ఇల్లు ఊడ్చి వస్తుంది, తుడిచి వస్తుంది, అంట్లు గడిగి వస్తుంది. ఆమె కాస్త 4 రూపాయలు సంపాదించుకొస్తుంది. అసలు ఇద్దరికి గొడవల్లో, ఎందుకంటే ఇద్దరు పనిలో ఉన్నారు, ఇద్దరు ఖాళీగా లేరు, పనిలో ఉన్నారు. ఎందుకంటే డబ్బు లేదు వాళ్ళకి, అలవాట్లు లేవు, డబ్బు లేదు. అసలు అలవాట్లు చేసుకోవడానికి డబ్బే లేదు. ఏ రోజుకి ఆ రోజు పని చేస్తే కానీ డబ్బు రాదు. రోజు ఏం రిక్షా దొక్కితే కానీ నీకు డబ్బు రాదు. పని చేయకుండా డబ్బు వచ్చే ఫెసిలిటీ వాళ్ళకి లేదు. ఆవిడ రోజు పని చేసి వస్తుంది. ఆ పిల్లలు నా పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో వేశారు. చక్కగా వాళ్ళ పిల్లలు ఏదో చదువుకొచ్చి అక్కడ ఆడుకుంటూ ఉంటారు. ఒక చిన్నదే, ఆ 4 ఉండడానికి సరిపోయేంత చిన్న ఇల్లు. ఇల్లు అనాలో పాకనాలో ఏమనాలో తెలియదు, ఇల్లే ఉండటానికి ఉన్నారు కాబట్టి ఒక చిన్న పూరు గుడిసి. కానీ చాలా ఆనందంగా ఉంటారు. ఇంటి బయట పడుకుంటారు, ఆరు బయట పడుకుంటారు. గాలితో పని లేదు, దోమలతో పని లేదు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఫ్యాన్లు ఉండవు, ఏసీలు ఉండవు, పట్టుపరుపులు ఉండవు, హాయిగా నిద్రపోతారు. నొలక మంచాలు వేసుకొని హాయిగా నిద్రపోతారు. ఏ భయం లేదు, భయం తెలియదు అసలు వాళ్ళకి. ఐశ్వర్య సంపదలు పెరిగిన కొద్దీ ఇంట్లో పడుకొని అన్ని సౌకర్యాలు పెట్టుకొని ఇళ్లలో గళ్ళేసుకొని తలుపులు వేసుకొని తాళాలు వేసుకు పడుకున్నా కూడా భయం, చప్పుడైతే భయం. నిద్ర రాదు పక్కన, నిద్ర పట్టక. ఎందుకంటే సౌకర్యాలు ఉన్నాయి, డబ్బు ఉంది, రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలు, రకరకాల విషయాలు, ప్రపంచం మొత్తం చూడటానికి అవకాశం కుదురుతుంది కేవలం డబ్బు సమకూరటం వల్ల. భగవంతుడు చూశాడు, అయ్యయ్యో అంతా బాగున్నదాన్ని వచ్చి పాడు చేసిపోయాను నేను,
నేను మేలు చేశాను అనుకున్నానే, నేను అసలు మేలే చేయలేదు. కర్మ సిద్ధాంతమే కరెక్ట్. నేను జాలి పడ్డాను వీళ్ళ మీద, జాలి వలన నేను విచక్షణ కూలిపోయాను, అంతే, ఏం లేదు. నాకు తెలుసు కర్మ సిద్ధాంతం అని, అందుకే పెట్టాను నేను. అసలు మానవ జాతిని తయారు చేసినాక ఒక్క మానవ జాతికే కదా నేను కర్మ సిద్ధాంతాన్ని పెట్టింది. ఏ జాతికి కర్మ సిద్ధాంతాన్ని పెట్టలేదు అసలు నేను. ఒక్క మానవ జాతికే కర్మ సిద్ధాంతాన్ని పెట్టాను. కర్మ సిద్ధాంతమే కరెక్ట్. ఎందుకంటే మనుషులకు తోచుబాటు అవుద్ది, కష్టాలతోనో, బాధలతోనో, కన్నీళ్లతోనో, వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ప్రయత్నాలతోనో ఓడిపోయి ఎలాగే గైనా గెలవాలని అనేక సార్లు ఓటములు, అనేక సార్లు బాధలు, అనేక సార్లు ఫెయిల్యూర్స్, అనేక సార్లు అవమానాలు, అనేక సార్లు నష్టాలు, అనేక సార్లు కష్టాలు, ఇటువంటి బాధలన్నీ కూడా మనిషికి మళ్ళీ సూర్యోదయం అవుతుంది అన్న ఆశను కల్పించి దానికోసం ప్రయత్నిస్తాడు. అప్పుడు మళ్ళీ ఆ కష్టాల్లోంచి, ఆ బాధల్లోంచి పొందిందాన్ని హాయిగా అనుభవించి తృప్తి పడతాడు, సుఖపడ్డాను అనుకుంటాడు, ఆనందపడ్డాను అనుకుంటాడు, అమ్మయ్య బాధ తీరింది అనుకుంటాడు, గెలిచాను అనుకుంటాడు. మళ్ళీ అందులోంచి బాధల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. సుఖం దుఃఖం, సుఖం దుఃఖం. దుఃఖంలోకి వచ్చినప్పుడల్లా మళ్ళీ సుఖంలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కాలం తెలీదు, కాలక్షేపం అయిపోతూ ఉంటుంది. ఎవరికైతే దుఃఖాలు లేవో, దుఃఖాలు వాళ్ళు స్వయంగా తయారు చేసుకుంటున్నారు. దుఃఖాలు లేవు అసలు. అహంకారంతో దుఃఖాలు, పొగరుతో దుఃఖాలు, ఈర్ష్యతో దుఃఖాలు, అసూయలతో దుఃఖాలు. లేనితనంలో అసలు ఇంత ఛాన్సే లేదు, ఇన్ని తయారు చేసుకునే ఛాన్సే లేదు. ఒక దుర్యోధనుడిని చూస్తే సర్వము సమకూరుంది. మహాభారతం అదే చెబుతుంది. మహారాజు లోటే లేదు వాడికి, చిన్నతనం నుంచి అసలు. ఎందుకంటే లోటు లేదు అసలు, వాడు ఏం పని చేయక్కర్లేదు, అక్కడే కూర్చున్నాడు మహారాజు. ఆ సింహాసనాన్ని వాటాలు వేయకూడదు, అన్నదమ్ములు బెట్టులో ఉన్నారు, వాటాలు వేయాలి. అర్ధరాజ్యం వస్తుంది కాదు, పూర్తి రాజ్యం కావాలి. ఎందుకంటే ఏం సమస్య లేనప్పుడు సమస్యను సృష్టించుకోవాలి. వాడికి సమస్య లేదు. సర్వం సమకూరిపోయి ఉన్నటువంటి మహారాజులు, చక్రవర్తులు, ఇంకా సమస్యలే ఉంటాయి. చుట్టూ వందల వేల మంది పనివాళ్ళు అన్ని సమకూర్చి పెడుతున్నారు. అందుకని వాడే సమస్యను సృష్టించుకున్నాడు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. దాంతో నిరంతరం పాండవులను వేటాడాడు. జంతువుల్ని వేటాడినట్టు వేటాడుతూనే ఉన్నాడు. ఆయన ఎలా అయినా దెబ్బ కొట్టాలని అసలు వాడు చిన్నతనం నుంచి ఆలోచిస్తూనే ఉన్నాడు. చిన్నతనం నుంచి వాళ్ళని దెబ్బ కొడతానే ఉన్నాడు కూడా. అలా గడిచి మహాభారతాన్ని అందరూ వినే ఉంటారు. పాండవులకి నరకం చూపించాడు. ఒక్కరోజు కూడా వాళ్ళని సుఖపడిన వాడు. ఆఖరికి అసలు వాళ్ళని చంపేద్దామని యుద్ధం చేస్తే తప్పదని చెప్పాడు. యుద్ధంలో వాడే చచ్చిపోయాడు, అది వేరే సంగతి. అంటే ఏ కష్టము లేనప్పుడు కష్టాన్ని తెచ్చుకుంటాం. వాడు నిరంతరం చిన్నతనం నుంచి యుద్ధంలో మరణించే వరకు పాండవుల్ని తన ఎయిమ్గా పెట్టుకున్నాడు. అసలు వాడికి సమస్య లేదు, వాడికి ఉన్నట్టుతో హాయిగా బతకొచ్చు. వాడు అర్ధరాజ్యం వాడు పరిపాలించుకోవచ్చు, వీళ్ళ అర్ధరాజ్యం వీళ్ళకి ఇచ్చేయచ్చు, ఇద్దరు సుఖపడిపోవచ్చు. అసలు అక్కడ సమస్య లేదు. ఎందుకంటే ఇద్దరు రాజకుమారులే, ఇద్దరికి సర్వభోగాలు, సర్వసంపదలు ఉన్నాయి, పరిపాలించే స్థితిలో ఉన్నారు. అసలు వాళ్ళు తెచ్చుకోవాల్సిన స్థితిలో లేరు. సంపదలు అంత స్థితికి వెళ్ళిపోయినప్పుడు, అధికారాలు అంత స్థితికి వెళ్ళిపోయినప్పుడు, మనకు అన్ని సమకూరిపోయినప్పుడు ఎలా ఉంటుందో మహాభారతమే చెబుతుంది. మనమైనా అంతే, ఎవరైనా అంతే. పేదరికంలో ఉన్న సుఖం, రేపటి గురించి రేపు ఎలా నేను మళ్ళీ కష్టపడకపోతే రేపు జరగదు కదా అన్న దాంట్లో ఉన్న సుఖం విడిగా ఎక్కడ లేదు. అన్ని సమకూరిపోతే అసలు సుఖమే లేదు. ఎందుకంటే మనం దుర్యోధనుడు అయిపోతాం, లేదా దుర్యోధనుడు మన ఎదురుగా ఉంటే ధర్మరాజు పాత్రలో మనం ఉంటాం, అటు కౌరవులు ఉంటే ఇటు పాండవులుగా ఉంటాం. ఏదో ఒక పాత్రలో అయితే నీకు తప్పదు. అన్నీ సమకూరిపోయిన చోట నువ్వు కౌరవులుగా అన్నా ఉండాలి, పాండవులుగా అన్నా ఉండాలి, ఇంకో దారి లేదు. దేవుడు ఉండడం ఇంకో దేవుడు పక్కనే ఉన్నాడు, కానీ అది తప్పదు. దేవుడు ఎప్పుడూ ఉంటాడు. అన్నీ సమకూరిపోతే మహాభారతమే. మన ఇంటిని మనమే రణరంగంగా మార్చేసుకుంటాం, ఎందుకంటే అన్ని సమకూరిపోయినాయి. కానీ సమకూరకూడదు, దాని పేరు పేదరికం. రేపటి గురించి ఆలోచించాలి, ప్రయత్నించుకోవాలి, ఈ కష్టం నుంచి బయటకు వెళ్ళాలి, ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటకు వెళ్ళాలి, ఈ అవమానాన్ని దాటాలి, ఈ అనారోగ్యాన్ని దాటాలి, ఈ మానసిక బాధని దాటాలి, ఈ సమస్యని దాటాలి.
ఎలా అయినా సరే నేను దీన్ని అధిగమించాలి. అలా ఎప్పుడు మన చుట్టూ ఏదో ఒక బరువు ఉండాలి. ఆ బరువు బాధ కాదు అసలు. అది బరువు, బతకడానికి ఆనందాన్ని, బతకడానికి ఊపునిచ్చే బరువు అది. ఆ బరువులు లేకపోతే ఆ బరువులకు బాధలని పేరు పెట్టుకొని మాకు ఈ బాధలు వద్దు, మాకు ఈ కష్టాలు వద్దని అన్ని సమకూర్చేసుకుంటే మహాభారతం అనే పెద్దది వచ్చేస్తుంది. ఈ చాలా చిన్న పేదరికంలో ఉండే సమస్యలు చాలా చిన్న అసలు పెద్ద తెలియదు కూడా తెలియదు వాళ్ళకి. నేను నిజంగా చూశాను, మీరు కూడా గమనిస్తూ ఉంటారు. చూడండి, పేదరికంలో ఉన్నటువంటి వృద్ధులు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. 70 ఏళ్ళ ఆయన ఇప్పటికి పనిలోకి వస్తాడు, కూలీగా వస్తూ ఉంటాడు. మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేశాడు. వయసు 70 ఏళ్ళు దాటిపోయింది. 30 ఏళ్ళ నుంచి తెలుసు అతను నాకు. కొంచెం కళ్ళు మసకలు వచ్చినాయి అతనికి. ఇప్పుడు లైట్గా చెవి వెనుకడు తగ్గింది, 70 దాటిపోయాడు. కానీ కూలి పనికి వెళ్తాడు రోజు. మనకేమన్నా అవసరం ఉండి వచ్చి పిలిచినా మన ఇంట్లో పనులన్నీ ఏ పనైనా చేస్తాడు, కూలి పనులకు వెళ్తాడు రోజు. అతనికి అసలు ఏ అనారోగ్యం లేదు, మామూలు సహజంగా కంటి చూపు కొద్దిగా తగ్గిందంటే, సహజంగా కొంచెం చెవి వెనుకడు తగ్గింది. కానీ పొద్దున సాయం దాకా పనిచేస్తూనే ఉంటాడు. శరీరం అతనికి ఏ ఇబ్బందిని కలిగించదు. మీరు లేని వాళ్ళని గమనించుకోండి, అలాగే ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. చాలా మంది చూడండి రోడ్లు తవ్వేస్తుంటారు, రోడ్లు వేసేస్తుంటారు. ఆ కష్టజీవులు లేకపోతే ఇవన్నీ ఉండవు. మరి వాళ్ళకి కష్టం తెలియట్లేదా? మనం అసలు చిన్న పని కూడా చేయలేం కదా. మనం అంటే నాబోటోళ్ళు, అన్ని సమకూరినోళ్ళు. అందులో మంచోళ్ళు కూడా ఉండొచ్చు. సహజంగా మనం చెప్పుకునేది కొంచెం మనను మనం మార్చుకోవడానికి అవసరమైన విజ్ఞానపరమైన విషయాలు కనుక లోట్లే చెప్పుకుంటాం. అన్నీ సమకూరిపోతే మనిషి జీవితం మహాభారతం అయిపోద్ది. ఇంకా ఏదో పీకేయాలి, లాగేయాలి, పొడిసేయాలి అంటాం, అడుపరుగెత్తాం. కర్మ సిద్ధాంతమే కరెక్ట్. నా జీవితంలో నా వరకు నాకు అది కరెక్ట్ అనిపించింది. అందుకే ఈ కథను కల్పించి చెబుతున్నాను. ఇది కల్పించిన కథే. దేవుడు భూమి మీదకి రావడం అంతా కల్పించిన కథే కదా. ఎవరు ఎక్కడ చెప్పినా అది కల్పనాత్మక కథలు అవన్నీ. దేవుళ్ళు దేవతలు భూమి మీదకి రావటాలు, మాట్లాడటాలు, మహిమలు, మాయలు, అద్భుతాలు అన్నీ కూడా ఇప్పుడు నేను మీకు కథలా చెప్పినా అలా కల్పనాత్మక కథలే. ఎవరు ఎక్కడ చెప్పినా, నిజమని చెప్పినా నమ్మకండి, అది కల్పనలే. ఎందుకంటే ఉన్నది ఒకటే శక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి. ఆ శక్తే సృష్టిగా మనకు అనిపించటమే ఇదంతా. ఆ అనిపించడంలో నేను శరీరం అనిపించడం, మన శరీరం లాంటి సృష్టిలో అనేకం అనిపించడం అంతా నిజమే. అనిపించడం నిజమేగా, అనిపించేలా సృష్టి ఉంది అన్నప్పుడు అనిపించడం నిజమేగా. సినిమా తెర మీద అంతా కనబడుతున్న సినిమా అంతా నిజమే, అందులో మనుషులు నిజమే, అందులో సందర్భాలు నిజమే. సినిమా చూస్తూ మనం ఆనందిస్తున్న నవరసాలు పొందుతున్నాం కదా, హావభావాలకు లోనవుతున్నాం కదా. అక్కడ నవ్వొస్తే నవ్వుతున్నాం, ఏడుపొస్తే ఏడుస్తున్నాం, కోపం వస్తుంది. అక్కడ సన్నివేశాన్ని బట్టి, సినిమా తెర మీద నడిచే సన్నివేశాన్ని బట్టి అన్ని భావాలకి గురవుతూనే ఉంటాం మనం. అందుకే సినిమాకి వెళ్తాం. ఎందుకంటే మన ఇంద్రియాలకు అక్కడ ఏదో ఒక ఆనందం దొరుకుద్ది. మనకు నవరసాల ఆనందం దొరుకుద్ది అక్కడ. మన శరీరంలో ఆ ప్రకంపనలు కలుగుతాయి, దాని తాలూకు కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఎంటర్టైన్మెంట్ని, ఆ ప్లెజర్ని, ఆ ఒత్తిడిని పొందడానికి సినిమాకి వెళ్తున్నాం మనం. కానీ తెర మీద ఏముంది, మనుషులు లేరు నిజంగా, కాంతి తరంగాలు ఉన్నాయి. కానీ కాంతి తరంగాలు నిజంగా మనకి సర్వం సమకూర్చిపెట్టినాయి. ఇది కదా చిత్రం. కాంతి తరంగాలు నిజంగా మనకి ఇక్కడ సర్వం సమకూర్చిపెట్టిన సృష్టి కూడా అంతే, కాంతి తరంగాలమయం. సృష్టి అంతా కాంతి తరంగాలమయమే. సైన్స్లోకి వెళ్తే డెప్త్గా వెళ్ళిపోయినాక అసలు ఇక్కడ మ్యాటర్ అనేదే లేదు, అంటే పదార్థం అనేదే లేదు, అంతా తరంగాలు మనకు అలా కనపడుతున్నాయని చెబుతూ ఉంటారు. అయితే అందులో నాకు అంత డెప్త్ నాలెడ్జ్ లేదు, దాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం అదే విషయాన్ని స్పష్టంగా మన శరీరంలోనే చూపిస్తుంది. ఇప్పుడు మన సైన్స్కి వెళ్ళి రీసెర్చ్లు చేసేసి వాళ్ళు ఏ విషయాన్ని చెబుతున్నారో అసలు ఇక్కడ మ్యాటర్ అనేదే లేదు, అంతా తరంగాలు, శక్తి తరంగాలు అలా కనపడుతున్నాయి మనకని అనిపిస్తున్నది అని. అదే విషయాన్ని ఆధ్యాత్మికత చెప్పింది. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము,
కారణ శరీరము అని. స్థూల సూక్ష్మ కారణ దేహములు అని చెప్పింది. అక్కడ దేహాలు ఉన్నాయని కాదు, స్థూలము మనకు అనిపిస్తున్నది. ఈ స్థూలము అనిపించడానికి ఆధారముగా ఉన్నది సూక్ష్మము. అది సూక్ష్మ శరీరం అన్నప్పుడు మనం మనసుని తీసుకున్నాం. దాన్ని మనసే అని తీసుకోవటం కాదు, మనసు అని పేరు పెట్టారు మహాత్ముడు. కానీ అది ఎక్కడుంది? స్థూలములోనే సూక్ష్మం ఉంది. సూక్ష్మమే స్థూలముగా కనపడుతుంది, అనిపిస్తుంది. ఇది అనిపించే భావన. కానీ అనిపించే భావన అయినప్పుడు ఇంక దాన్ని ఎలా మారుస్తాం? ఇప్పుడు ఒకవేళ సైన్స్ ఇక్కడ ఏమి ఘన పదార్థం లేదు, ఉన్నదంతా కూడా తరంగములే, ఉన్నదంతా కూడా తెర మీద పడుతున్న కాంతి తరంగములు. ఎలా అయితే సినిమా తెర మీద మనుషుల్ని, ప్రదేశాలని, చెట్లని, పొట్లని, గుట్టల్ని చూపిస్తున్నాయో, ఘనత్వాన్ని చూపిస్తున్నాయో, అన్ని జీవిస్తున్నట్టు, కదులుతున్నట్టు, మొత్తం సృష్టి అంతా ఉన్నట్టు సినిమాలో ఎలా కనపడుతుందో, సేమ్ సినిమా మన సృష్టి, అంతే, తేడా ఏం లేదు. కానీ ఆ సినిమాకి ఆధారం కాంతి తరంగాలు. ఇక్కడ ఈ సృష్టి అనే నిజ సినిమా, మనం భావించుకుంటున్న నిజ సినిమాకి ఆధారం అనంత ఆత్మశక్తి. అక్కడ కాంతి తరంగాలు కనపడతాయి మనకు. కొంచెం సినిమా హాల్లో కాంతి తరంగాలు తలపైకి ఎత్తి చూస్తే కనపడతాయి, మన తలల మీద నుంచి వెళ్ళి స్క్రీన్ మీద పడతా ఉంటుంది, తెర మీద. కానీ ఇక్కడ అనంత ఆత్మశక్తి ఇంకా దానికంటే సూక్ష్మమైనది. అంటే సూక్ష్మత నుంచి అది ఘనత్వాన్ని పొందుతూ వచ్చిన దశలే మనకు పంచభూతాత్మకము. దీన్ని అర్థం చేసుకుంటే చాలు. ఆత్మజ్ఞానంలో మొత్తం ఉంది, సైన్స్ ఉంది, అన్నీ ఉంది, సర్వస్వం ఉంది. ప్రత్యేకంగా సైన్స్ అని ఒక విభాగం పెట్టుకున్నాం మనం, భౌతిక విషయాలు, అది భౌతిక పరిశీలన. కానీ ఆత్మజ్ఞానం అంతర్గతంగా ఎవరికాళ్ళకి వాళ్ళే చూసుకోవచ్చు. మొత్తం వాళ్ళు చూసుకుంటే యథాతథంగా సృష్టి అంతా ఇలాగే ఉంది. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. కానీ మనం ఏం చేయగలం, చూసుకోగలమా లేదా అనేది పాయింట్ ఇక్కడ. మనం ఏం చేయగలమని. కానీ ఇప్పుడు ఎక్కడ చెప్పినా, ఇప్పుడు సైన్స్లో ఇక్కడ ఉన్నదంతా కూడా తరంగములే, అసలు ఘన పదార్థం లేదు, మ్యాటర్ లేదు, ఉన్నదంతా ఒక ఎనర్జీ అని సైన్స్ చెప్పినా, తరంగములే అని చెప్పినా మనకి అనిపించేది కరెక్టే కదా. ఇప్పుడు ఆ చెబుతున్న సైంటిస్ట్ గారి శరీరం పట్టుకుంటే అక్కడ మాంసమే తగులుతుంది మనకి, ఆయనకి మాంసమే తగులుతుంది ఇతరులను పట్టుకున్నా. కానీ సైన్స్ ప్రకారం అలా ఉన్నది. అంటే అనిపించే భావన క్రియేట్ చేయబడినప్పుడు అది మన మానవ శరీర నిర్మితికి అలా అనిపించేలా శరీర నిర్మాణం జరిగిపోయినప్పుడు ఇంకా మనం చేసేది ఏముంది? మనకు ఇలా అనిపిస్తుంది, దోమకు అలా అనిపిస్తుంది, చీమకు ఇంకోలా అనిపిస్తుంది, పులుకు ఇంకోలా అనిపిస్తుంది, చెట్టుకు ఇంకోలా అనిపిస్తుంది, గుట్టకు ఇంకోలా అనిపిస్తుంది, నీళ్లకు ఇంకోలా అనిపిస్తుంది. దేనికి ఎలా అనిపిస్తుందో మనకేం తెలుసు. మనకి ఎలా అనిపిస్తుంది? అనిపించేలా, కనిపించేలా, వినిపించేలా పంచేంద్రియ స్థితులు మనకి అమర్చబడిన శరీరం ఇది. కానీ ఈ శరీర స్థూలము అని మనకు అనిపించే ఈ శరీరములోనే సూక్ష్మత ఉన్నది. మనసు విడిగేం లేదు, విడిగా సూక్ష్మ శరీరం ఇంకొకటి లేదు, దీని లోపల దాసి ఇంకోటి లేదు. బీరువాలో డబ్బులు దాసినట్టు, బీరువాలో బట్టలు దాసినట్టు శరీరం లోపల ఒక సూక్ష్మ శరీరం దాయబడి లేదు. స్థూల సూక్ష్మములు కలిసే ఉన్నాయి. ఆ సూక్ష్మత్వమే స్థూలముగా మనకు కనపడుతుంది, శరీరముగా అనిపిస్తుంది. ఆ సూక్ష్మమే అది, ఆ మనసే అది. కానీ మళ్ళీ మనసు ఎక్కడ ఉన్నది అన్నప్పుడు ఈ భావతరంగములు ఎక్కడ ఉద్భవిస్తున్నవి తెలీదు. ఇది చెయ్యని తెలుసు, ఇది ఏళ్ళని తెలుసు, కాళ్ళని తెలుసు. కానీ భావాలు ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నాయని తెలియదు. శరీరం అంతా ఉన్నాయి. ఎందుకని? శరీరం అంతా స్థూలత ఎంత దూరం ఉందో సూక్ష్మత అంత దూరం ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో సంపూర్ణంగా తెలుసుకున్న మహాత్ములు చెప్పినట్టు చెప్పాలి, వాళ్ళు చెప్పింది చెప్పాలి అంటే సూక్ష్మత ఎంత దూరం ఉందో అందులో అక్కడక్కడ స్థూలత ఉంది. ఉన్నదంతా సూక్ష్మతే, సర్వవ్యాపక ఆకాశ స్థితి. ఎంత సూక్ష్మత అంటే అసలు నీకేమీ లేదనిపిస్తుంది అక్కడ. అది నువ్వు బయట చూస్తే పట్టుకోలేవు, నీ లోపలే చూసుకో. నీ లోపల మనస్సు రూపంలో కదులుతున్న భావాలు, ఆలోచనలు అనేటువంటివే కదా శరీరాన్ని గదిపేది. అవి ఇప్పుడు ఎక్కడున్నాయి అంటే ఈ మాంస శరీరములోనే అది కలిసిపోయింది, సూక్ష్మత స్థూలత. ఆ సూక్ష్మత కలిసిపోయి ఉండబట్టే
ఆ సూక్ష్మత అనేటువంటిది నీకు నేను అనే ఆలోచన ఇవ్వకపోతే నేను ఈ శరీరం అని నీకు అనిపించదు. ఇప్పుడు నేను ఈ శరీరం అనేటువంటి భావం ఏదుందో ఆ భావము ఈ మాంసము కలిసిపోయి ఉన్నాయి. ఆ భావము ఈ మాంసము ఎముకలు ఈ శరీరం అన్ని కలిసిపోయి ఉన్నాయి, ఒక్కటిగా ఉన్నాయి. భావాన్ని విడదీయలేవు దాని నుంచి. అది ఎంత ఒకటి, దాని స్వరూపమే. అందుకే పంచభూతాత్మకము అన్నప్పుడు ఆకాశస్థితి, వాయుస్థితి, తేజోస్థితి, ద్రవస్థితి, భూస్థితి విడదీయటం కుదరదు. ఒకదాంట్లోనే అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఐదు స్థితులు విడివిడిగా లేవు. కానీ దానికి 5 క్వాలిటీస్ ఉన్నాయని చెప్పబడింది. ఆ ఒకే దానికి ఉన్న లక్షణములు 5. తాను భూమిగా అవ్వగలదు, తాను నీరుగా అవ్వగలదు. అంటే తనను తాను అలా ప్రకటించుకోగలిగిన సామర్థ్యము కలిగి ఉంది ఆ సూక్ష్మత. ఏంటిది? ఆకాశం అనే సూక్ష్మత. మనం ఇటువైపు నుంచి ప్రయాణిస్తున్నాం శరీరంతో. ఏమని? నేను శరీరం అనే భావం నుంచి ప్రయాణిస్తున్నాం కింద నుంచి. అందుకని మనకు అసలు తెలియట్లేదు. కాదు, అటువైపునుంది రహస్యం అంతా. ఆకాశం వైపు నుంచి రావాలి. ఆకాశము సర్వవ్యాపకముగా ఏకముగా ఉన్న ఆకాశము తనలో తాను కదిలింది. మనం నిశ్చలంగా నిర్మలంగా ఆకాశ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు నేనన్న భావన కూడా లేదు. గాఢ నిద్రలో ఉన్నాం. మనం చక్కటి గాఢ నిద్రలో ఉన్నాం. ఆ గాఢ నిద్రలో నిశ్చలత్వంలో ఒక కదలిక కదిలింది. అదే వాయుస్థితి. ఆ కదులుతున్న కదలిక మెలకువ వైపు ప్రయాణించింది. అంటే దాని పేరు మెలకువ అని చెప్పాం మనం. గాఢ నిద్రలో నిశ్చలంగా ఉన్న స్థితిలో, సర్వవ్యాపక ఆకాశ స్థితిలో ఏమీ లేదు, ఏమీ లేని ఆ నథింగ్నెస్ నుంచి, ఆ నథింగ్నెస్ లోనే ఉన్నాం. హాయిగా నిద్రపోతున్నాం, బ్రహ్మాండంగా నిద్రపోతున్నాం హాయిగా. ఆ నిద్రపోతున్న స్థితిలో నుంచి ఆ స్థితిలో, ఆ సర్వవ్యాపక ఆకాశ స్థితిలో, గాఢ నిద్ర స్థితిలో, నిశ్చల స్థితిలో, నిర్మల స్థితిలో ఒక కదలిక కదిలింది. వాయువు అనే కదలిక కదిలింది. ఆ కదలిక మెలకువ వైపుగా కదిలింది. అంటే అది మెలకువకు దోహదమైంది. మెలకువగా కదులుతుంది అది. మనం దాన్ని మెలకువ అని పిలుస్తాం. ఇప్పుడు అక్కడ సూర్యోదయం అయింది. ఆ కదలిక వచ్చి సూర్యోదయం అయింది. అంటే వెలుగు వచ్చింది, మెలకువ వైపుకి వచ్చింది. ఆ మెలకువ నేను అని చెప్పింది. అదే సూర్యోదయం. అంటే తేజస్సు వచ్చింది. ఆ కదలిక వాయువుగా కదిలి మెలకువ వైపు కదిలి సూర్యోదయం అయ్యి తేజస్సుగా, అంటే ఇంకా గాఢతను పొందుతుంది. అది గాఢతను పొందుతూ ఆ తేజస్సు నుంచి ద్రవత్వ స్థితికి వచ్చింది. నేనెవరో అన్నప్పుడు మళ్ళా ఈ శరీరం అంతా ప్రసరిస్తుంది. ఆ నేను ప్రసరిస్తూ గాఢంగా స్థిరపడిపోయింది. ఈ శరీరమే నేను అని. ఆ శరీరం అంతా నేను ఈ శరీరం అంతా ప్రసరించి మొత్తం శరీరం నేనన్న ఎరుక కలగడానికి ద్రవత్వ స్థితి అది. ఆ ఎరుక స్థిరపడిపోయింది. ఈ శరీరం నేను అనే భూస్థితి అది. సంపూర్ణ మెలకువ జాగ్రత్త అవస్థ. అప్పుడు ఈ నేను నుంచి మొత్తం నేను అనేకాలు మనకు కనపడుతున్నాయి. అవన్నీ అనేకాలన్నీ నేనులే. అనేక నేనులు కనపడుతున్నాయి, అనేకములు. అది సంపూర్ణ జాగ్రత్త అవస్థ, భూస్థితి. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతే, ఇక్కడి నుంచి మళ్ళీ భూస్థితి నుంచి వెనక్కి వెళ్ళిపోతే, రాత్రి పడుకోవటానికి భూస్థితిలో ఈ శరీరము నేనన్న భావనలో గాఢ నిద్ర స్థితికి వెళ్ళటానికి ప్రయత్నంలో, ఈ శరీరం నేనన్న భావనలో నేను, నా వాళ్ళు, నాది అని గాఢమైనటువంటి మెలకువలో జాగ్రత్త అవస్థలోంచి ఇంకా విరమించేశాం. అన్ని వదిలేసాం. ఈ శరీరం నేను అని శరీరాన్ని పట్టుకెళ్ళి మంచం మీద పడేసాం. భూస్థితి అది. అక్కడి నుంచి ఇప్పుడు నిదానంగా స్లోగా మనకు తెలియకుండానే ద్రవస్థితిలోకి జారుతున్నాం. అంటే కొద్దిగా ఈ భూస్థితి ఎరుక, ఈ శరీరము నేనన్న ఎరుకను కొద్దిగా కోల్పోతూ కరిగిపోతుంది. అది అంటే ఘనత్వము కరుగింది, ద్రవత్వమైంది. ఆ ద్రవత్వము కరుక్కుంటూ వెళ్ళిపోయే ఆవిరైపోయింది, తేజస్సు అయింది. అది వెలుగైపోయింది. ద్రవత్వము ఇంకా ఆవిరైపోయింది, వెలుగైపోయింది. వెలుగైపోయినప్పుడు స్వప్నావస్థను అంటున్నాం. అక్కడ నిద్రపోయింది శరీరం, కానీ స్వప్నావస్థను అంటున్నాను. అంటే మనస్సు, అంటే సూక్ష్మతలోకి వచ్చాను. స్థూలత్వాన్ని వదిలి ఆ స్థూలత్వములోనే ఉన్న సూక్ష్మతకు వచ్చాను. మీరు విడివిడిగా ఊహించుకోపాకండి. అన్ని శరీరాలు లేవు, ఉన్నది ఒకటే శరీరం, అన్నీ అందులోనే ఉన్నాయి.
అదే మాంసము, అదే సూక్ష్మము, అదే స్థూలము, అన్ని స్టేజులు దాంట్లోనే దానివే. అది అలా మనకు కనపడేలా ఉన్నది, స్థూలముగా అనిపించేలా ఉన్నది అంతే. నిద్రావస్థలో గమనిస్తే ఏమైంది? మంచం మీద పడుకున్నప్పుడు సంపూర్ణ ఎరుకలో పడుకున్నాం, మొత్తం భూస్థితి. అంటే ఘనత్వము, నేను ఈ శరీరము అని. అక్కడి నుంచి కళ్ళు మూసుకొని ఆ నేనుని కోల్పోయే భావన, అంటే ఈ శరీరము నేను అన్న భావాన్ని కోల్పోయేదానికి ప్రయత్నిస్తున్నాం, అది నిద్ర. అప్పుడు ఏమైంది? భూస్థితి కరిగిపోతుంది, అంటే నేననే భావం కరిగిపోతుంది, తరిగిపోతుంది, ద్రవస్థితిని పొందుతుంది. ఆ తరిగిపోవటమే ద్రవస్థితి. ఆ ద్రవస్థితిని పొందుతూ నేను ఈ శరీరం అన్న భావం, ఆలోచనలు, మెలకువ ఆలోచనలు, జాగ్రత్త అవస్థ ఆలోచనలు పోతూ తక్మని సూక్ష్మతలోకి వెళ్ళిపోయింది. అంటే ఏమైంది? ద్రవత్వము ఆవిరైపోయింది, ద్రవత్వ స్థితి కూడా ఆవిరైపోయింది. అప్పుడు మానసిక స్థితికి వచ్చాం, తేజో స్థితికి అయిపోయింది. ఆ మానసిక స్థితిలో కలలు కంటున్నాం, అన్ని నిజమే. కానీ అక్కడ కలలు కంటుంది ఎవరు? సూక్ష్మ శరీరం. ఆ కళలో నేను కూడా ఉన్నాను, నా శరీరం కూడా ఉంది, నేనే ఆ కళలు అనుభవిస్తుంది. అందులో నేను భయానికి, బాధకులకి, దుఃఖాలకి, సంతోషాలకి, సుఖాలకి అన్నింటికీ లోనవుతున్నాను. కానీ ఇదంతా ఏంటి? సూక్ష్మము, మనోలోకము. అంటే ఆ మనోలోకంలో మరి నిజంగా శరీరాలు ఉన్నాయి, స్థూల శరీరాలు ఉన్నాయి, స్థూల అనుభూతులు కలుగుతున్నాయి. స్థూల అనుభూతులు మామూలు ప్రపంచంలో ఎలా అనుభవించామో అలాగే కలుగుతున్నాయిగా కళ్ళలో కూడా. అవును. ఎందుకని? సూక్ష్మత స్థూలత వేరువేరు కాదు. సూక్ష్మతే స్థూలతగా అనిపించుట ఆత్మశక్తి లక్షణము. అనిపించుట, కనిపించుట, వినిపించుట, స్పర్శ తెలియుట, రుచి తెలియుట, అది దాని లక్షణం. అనిపిస్తుందంతే. అది అనిపించడమే ఇంద్రజాల మహేంద్రజాలం అంతే, అంతకు మించి అందులో ఏం లేదు. అది దాని సహజ లక్షణం, స్వభావం. అది అటు నుంచి ఇటుకి, ఇటు నుంచి అటుకి దాని లక్షణాలు అవి. ఆకాశ స్థితి నుంచి భూస్థితికి, భూస్థితి నుంచి ఆకాశ స్థితికి నిరంతరం జరుగుతున్నటువంటి శక్తి యొక్క పరివర్తనము, పరావర్తనమే సృష్టి. అందుకే సృష్టి ఎప్పుడు కదులుతున్నట్టు కనపడుతుంది మనకి, శక్తి ఎప్పుడు నిశ్చలంగా ఉన్నట్టు కనపడుతుంది మనకు. ఆకాశం ఎప్పుడు స్థిరంగా ఉన్నట్టు కనపడుతుంది, ఆకాశంలోనే సృష్టి కదులుతూ ఉంటుంది, విడిగా కదలటానికి లేదు మళ్ళీ దానికి. ఎందుకని? ఆకాశమే సృష్టి అవుతుంది. అందుకని ఇక్కడ మనోలోకంలో ఇప్పుడు ఏముంది? అది సూక్ష్మత అని ఎందుకన్నామంటే అక్కడ దృశ్యములు ఉన్నాయి. ప్రాపంచికముగా మనం దర్శించిన సృష్టి ఏది ఉందో అది మొత్తం అక్కడ ఉంది. కానీ మీరు మొత్తం దాన్ని అనుభవిస్తున్నాగా కాంతి లోకం. అది సినిమా హాల్లో తెర మీద కాంతి తరంగములు ఎలా అయితే వచ్చిపడి నిజమైనటువంటి సినిమా అనుభూతిని, మనుషుల్ని, జంతువుల్ని మొత్తాన్ని నిజంగా ఎలా చూపించి వాళ్ళందరూ నిజంగా అక్కడ ఉన్నట్టుగా భావించుకొని మనం నిజమైనటువంటి ఒత్తిళ్ళకి, ప్రెషర్లకి, ఆ ప్లెజర్లకి లోనయ్యి ఆనందం కోసం సినిమాకి వెళ్తున్నామో, సేమ్ అలాగే జరుగుతుంది మానస లోకంలో. అదంతా నీ శక్తే, నా శక్తే, ఉన్న శక్తే, ఆత్మశక్తే, ప్రాణశక్తే. దాన్ని మనసు అన్నారు, సూక్ష్మ శరీరము. స్థూల శరీరాన్ని గాఢంగా నమ్మటం వలన దాన్ని వదిలేస్తున్నాను తప్ప ఒరిజినల్గా ఇలా గ్రహించుకుంటూ వెళితే ఇక్కడ ఏం జరిగిందంటే ఏమీ లేదు. ఘనత్వము, స్థూలత్వము, ఘనత్వము, నేను శరీరం అన్న ఘనభావన కరిగిపోయి ద్రవమైపోయింది. ద్రవభావం ఆవిరైపోయి తేజస్సు అయిపోయింది. అలా తేజోలోకంలో కాసేపు తిరుగుతాం. ఎందుకని? మనం ఇప్పుడు నిద్ర అంటే ఏంటి? మన మూల స్థానానికి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది, అది జరుగుతుంది అక్కడ. అందుకని తేజోస్థితిలో తిరుగుతాం. అదంతా స్వప్నలోకం. తేజోస్థితిలో స్వప్నలోకం అని పేరు పెట్టడం కాదు. స్థూలత్వము, ఘనత్వము కరిగి ద్రవత్వమై, ద్రవత్వము ఆవిరై తేజస్సు అయిపోయింది. దాని స్థితిలో ఇవి, దాని లక్షణాలు అవి. తేజలోకంలో మొత్తం ఉంది మళ్ళీ. ఎందుకని? అంత తేజలోకంలోనే ఉంది, అసలు యథార్థంగా కూడా అంత శక్తిలోనే ఉంది కనుక మళ్ళీ మొత్తం తేజలోకంలో దర్శనమైంది. అక్కడి నుంచి మళ్ళీ నిదానంగా ఆ తేజో కదలికలు ఆగిపోతూ వాయు సంచలనం మిగిలిపోయింది. వాయు సంచలనం మిగిలిపోయింది. ప్రాణవాయువు పీల్చుకుంటూ వదులుకుంటూ శరీర పనితీరు జరుగుతుంది. మిగిలిన మొత్తం వెళ్ళిపోయి అనంత ఆకాశ శక్తిలో గాఢ లీనతలో లీనమైపోయింది. శరీరం నిలబడడానికి అవసరమైన వాయు సంచలనం ఒక్కటే జరుగుతుంది. అది కూడా ఆ వాయు స్థితి మనకు ఎరుక లేదు అసలు.
శరీరానికి సంబంధించిన వాయుస్థితి జరుగుతుంది మనిషి బ్రతికొండటానికి. అది ప్రకృతి సృష్టి ఏర్పరిచినటువంటి విధానంలో జరుగుతుంది. మనం గాఢ సుషుప్తులు అంటే ఆకాశ స్థితిలోకి వెళ్ళిపోయాం, మనం మొదటి దశకి వెళ్ళిపోయాం. కానీ మనం శరీరం నేను అనుకోవడం వల్ల, శరీరం మొదటి దశగా భావించుకోవడం వల్ల మన మొదటి దశ అయినటువంటి ఆకాశ దశ శక్తి స్థితి మనకు అర్థం అవట్లేదు. అదే ఆత్మశక్తి అన్నారు. అది అర్థం చేసుకోవాల్సిన విషయమే తప్ప అందులో అద్భుతాలు మహిమలు మాయలు ఏమీ లేవు. ఇలా చెప్పుకొని విని నిరంతరం దాని ధ్యాసలోకి వెళ్ళి అనేక రకాలుగా దాన్ని తర్కించుకొని అనేక రకాలుగా దాన్ని భావించుకొని అది అవునా కాదా నిజమా కాదా తేల్చుకొని ఒక్కడికో ఆ భావంలో దృఢపడతాం. అలా దృఢపడినప్పుడు దాని సత్యత మనకు అర్థమవుతుంది. అలా దృఢపడాలి. అందుకని ఈ రోజు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇది మహాత్ములు తపస్సులు ఎందుకు చేశారంటే, తపస్సులు అంటే మళ్ళీ మీరు కాకమ్మ కథలాలుకుంటే దానికి ఏం చేసేది లేదు. తపస్సు అంటే ఏమి లేదు, తమ సుషుప్తి అవస్థ ఏకత్వ స్థితి ఏదుందో, గాఢ నిద్రా స్థితి ఏదుందో ఆ స్థితిలోకి మెలకువలో నేను శరీరం కాదు ఈ స్థూలత్వాన్ని లోపలికి తీసుకెళ్తాను. శరీరం కాదంటే వదలటం కాదు, భావనే కదా. భావన ఎక్కడుంది? శరీరంలో మాంసంలోనే ఉంది. ఇప్పుడు భావన ఎక్కడుంది అనుకుంటున్నారు? శరీరం మాంసంలోనే ఉంది. అంటే నిజంగా జరిగినటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, స్పృహ కోల్పోయాడు, భయంకరమైన యాక్సిడెంట్ అయింది. అతనికి ఒక చెయ్య కాలు తీసేశారు, తీసేయవలసి వచ్చింది, లేకపోతే మనిషి చనిపోతాడు. అవి పనికిరావు, ఇంకా నుజ్జు అయిపోయింది. సరే, తర్వాత అతను ఇదంతా జరిగిపోయినాక అతను మెలకువకు రావడానికి 3-4 రోజులు పట్టింది. మెలకువలోకి వచ్చాడు. మెలకువలోకి వచ్చినటువంటి వ్యక్తి సంపూర్ణంగా మెలకువలో ఎలా ఉన్నాడంటే తనకు చెయ్యకాలు ఉందనుకుంటున్నాడు. అతను ఉన్నట్టు అతనికి అనిపిస్తుంది కూడా, నిజంగా చెయ్యకాలు లేవు అక్కడ. అంటే ఒక భావ గాఢత ఎంత గొప్పది, మానసిక గాఢ భావత అంటే లేని కాలు చెయ్యి ఘనస్వరూపము ఉన్నది అని అనిపిస్తున్నది. అతను ప్రయత్నిస్తున్నాడు, దేనికి ప్రయత్నించాడు? కదుపుదామని. కానీ మానసికంగా కదిపాడు, కానీ స్థూలంగా కదపడానికి చేయలేదు, అక్కడ కాలు లేదు అక్కడ. తర్వాత చెప్పి అది అడ్జస్ట్ అవడానికి బోల్ టైం పట్టింది. ఇలా యాక్సిడెంట్లు అయిన వాళ్ళందరికీ ఉంటుంది. అసలు ఇదే కాదు, మన ఇళ్లలో ఎవరైనా విపరీతమైనటువంటి ప్రేమపరమైన భావాలతో ముడిపెట్టుకున్నటువంటి వాళ్ళు, మనం పెంచుకున్న జంతువులు కానీ మన మనుషులు కానీ, గాఢంగా వాళ్ళు ఏదైనా ఇబ్బందులకు లోనైనప్పుడు మన హృదయం దుఃఖాలకు ఎందుకు వచ్చేస్తుంది? ఇబ్బంది వాళ్ళ శరీరంలో కదా, మనకెందుకు కలుగుతుంది? అంటే మానసిక భావంలో మమేకమైపోయింది. అది నేను నాది నా వాళ్ళు అన్నప్పుడు, నావి అన్నప్పుడు వస్తువులు కదా. నా కారుకి ఏదైతే నాకేంటి ప్రాబ్లం? ఏదో నాది అనుకున్నాను తప్ప నాకేంటి ప్రాబ్లం? చాలా మంది నాది అని వ్యాపారాల్లో కుప్పకూలిపోయి వ్యాపారాల్లో లాస్ వచ్చేసి మనుషులు చాలా మంది పిచ్చోళ్ళు అయిపోయి డిప్రెషన్లకు వెళ్ళిపోయి హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇటు వస్తువుల మీద ధనవంత ఏంటి? వస్తువులు కాగితాలు అయ్యి, సంపదలు ఏంటి? అన్ని వస్తువులే. మనుషులేంటి? మనకు భిన్నమైన మనుషులు. కానీ మనుషులు పోయారని చనిపోయిన మనుషులు ఉన్నారంటే మానసిక బంధం ఎంత నిజంగా తీసేసుకుంది అంటే అది నేనే అని గాఢబంధంగా తీసుకొని, ఆ బంధం లేనప్పుడు నేను బతకడం అనవసరం అని ఆత్మహత్య చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా దుఃఖాలకు లోనైపోతున్న వాళ్ళు ఉన్నారు. అవే మన దుఃఖాలన్నీ. అలాగే వస్తువులు పోయితే వస్తువు నేనే అని గాఢత భావాన్ని తీసేసుకుంది. గాఢ భావం అది. ఇదంతా మనం అతికించుకొసుకుంటున్న మనోభావం. దాన్ని అర్థం చేసుకుంటే నువ్వు అన్ని భావాలు అలా ఉల్లిపాయ పొరలోడ తీసినట్టు కూడా తీసేయచ్చు. వేరుశనగ తొక్కలు ఇలా పగలగొట్టు వేరుశనగ తొక్కలు తీసేసి వేరుశనగ పప్పులు తిన్నట్టు తొక్కలు పారేసినట్టు పారేయచ్చు. కానీ అది నీకు తెలియాలి. ఆ తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. అది నువ్వే, ఎవరో కాదు. ఇప్పుడు వస్తువులు పోయినాయి, వస్తువులు పోతే ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ధనం అనేది వస్తువులు కదా, కాగితం ముక్కలు కదా, బంగారం అనేది వస్తువులు కదా, ఘనపదార్థపు ముక్కలు కదా. ఏ వస్తువులైనా, కార్లు బిల్డింగ్లు ఏమైనా వస్తువులే నాకు భిన్నం కదా. అయిపోతే నేనెందుకు చచ్చిపోవటం, నేనెందుకు కుంగిపోవటం, నేనెందుకు దుఃఖానికి లోనవటం, అవి పెరుగుతుంటే నేనెందుకు సుఖానికి లోనవటం? అంటే నిజంగా అవి నాలో లేవు,
ఇప్పుడు బంగారం నాకు అతుక్కుపోలేదు, డబ్బు నాకు అతుక్కుపోలేదు, దాంతో నాకు సౌకర్యాలు దొరుకుతాయన్న భావన చేత నేను దాన్ని మానసికంగా అంటించేసుకున్నాను లోపల, భావగాఢత. ఇది కింద తెలిసిందనుకో, అది అంటించుకుంది, అది ఉంటే అంత పోతే అంతనే. ఏ మనిషి దుఃఖానికి లోనవడు, అదే ఆధ్యాత్మిక చెప్పేది. అందుకే జ్ఞానులు స్థిత ప్రజ్ఞులై ఉంటారు, సుఖ దుఃఖాలు సమానంగా స్వీకరిస్తారంటే తెలియక రాళ్ళైపోయారు, రప్పలైపోయారు, స్పర్శ తెలియట్లేదని కాదు. అంటించుకోరు, అంటించుకునే భావాలే కదా. అంటించుకుని దాంట్లో బావో దుఃఖపడిపోతాం ఎందుకు? సృష్టి అలాగే ఉంటుంది. కాసేపు మనకు అనుకూలతగా జరుగుద్ది, కాసేపు మనకు వ్యతిరేకంగా జరుగుద్ది. అనుకూలతగా జరిగినప్పుడు ఓకే, హ్యాపీగా తీసుకుందాం. వ్యతిరేకతగా జరిగినప్పుడు కూడా చేయటానికి ఏముంది? సృష్టి మొత్తంలోనే అది వ్యతిరేకత అయితే నేనేం చేయగలను దాన్ని? అందుకని దాన్ని అలా స్వీకరిస్తారు. ఇప్పుడు అధికంగా ఎండ వచ్చింది, ఏం చేస్తారు చెప్పండి? భార్య మాట వినకపోతే, భర్త మాట వినకపోతే పక్కింటి వాళ్ళకు, ఎదురింటి వాళ్ళకు కంప్లైంట్లుగా చెబుతాం, లేదా మానసికంగా మనకు మనమే కంప్లైంట్ చెప్పుకుంటాం, నా ప్రాణం తీసేస్తున్నారు వీళ్ళని. మనుషులనైతే ప్రకృతి మీద ఎవరికి చెబుతావు? అది అలా ఉంటుంది అంతే, అదే సృష్టి. అలాగే వీళ్ళు కూడా ప్రకృతే, మనుషులు కూడా ప్రకృతే. ఒక ఎండని ఎలా చెప్పలేవో, కంప్లైంట్ చేయలేవో, ఒక వర్షాన్ని ఎలా కంప్లైంట్ చేయలేవో, ఒక చలిని ఎలా కంప్లైంట్ చేయలేవో, మనుషుల్ని కూడా అలా కంప్లైంట్ చేయకుండా ఉండడం నేర్చుకో. ఎందుకంటే అది కూడా ప్రకృతే. చెట్లకు కంప్లైంట్ చేయగలవా? పంట వేసావు, పంట ఎక్కువ పండుద్దో తక్కువ పండుద్దో తెలుసా నీకు? ఎదురు చూస్తూ ఉంటారు రైతులు. అన్ని సీజన్లు అన్ని రకాలు ఉంటాయి మనకి. పళ్ళు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, ధాన్యాలు ఉన్నాయి, ఆహార ధాన్యాలు ఉన్నాయి. మొత్తం వాటి మీదే ప్రపంచం అంతా బతికేది. అసలు మూలం ముందు బతకడానికి ఆహార పదార్థాలు, పళ్ళు, ఫలాలు, కాయగూరలు, ఆహార ధాన్యాలుగా. మూలం అయ్యాక తర్వాత వేరే వస్తువులు ఏవైనా ఉన్నా లేకపోయినా బతకొచ్చు మనం. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని పంటలేగా. అసలు అవి కరెక్ట్గా పండుతాయా పండవా నీకు తెలుసా? ప్రకృతి ఆధారంగా బతుకుతున్నావు అంతే. ఎందుకు ఆ చెట్టు ఈ సంవత్సరం ఎక్కువ పండింది, ఎందుకు అదే చెట్టు మళ్ళీ సంవత్సరం తక్కువ పండింది, అసలు మనకు తెలియని కూడా తెలియదు. కానీ ఎప్పుడు మీరు గమనించి చూడండి, ఒక సంవత్సరం బాగా పంటలు వస్తే మరో సంవత్సరం పంట సరిగ్గా రాదు. రైతులు మీరు ఎవరినైనా గమనించి చూడండి, ఒక సంవత్సరం బాగా పంటలు వచ్చి అధిక లాభాలు వస్తే మరో సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల చేత నష్టాలకు వెళ్ళిపోతారు. కానీ లాభాలు నష్టాలు కలిసి ఉండటం వల్ల సమతూకంగా ఎప్పటికీ అది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనుషులకు ఆహార ధాన్యాలు కావాలి కనుక అది ఎవరు వదిలిపెట్టలేరు. అదే వేరే వ్యాపారాల్లో లాభాలు రాకుండా నష్టాలు వస్తే ఆ వ్యాపారం తీసేసి ఇంకో వ్యాపారానికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అలా కాదు, అది సమతూకం చేస్తూ ఉంటుంది ప్రకృతి. మంచి పంటలు పండే టైంలో మొత్తం ధాన్యాలు చేతికి వచ్చేస్తాయి అన్న టైంలో, ఇప్పుడు వర్షాలు ఒక 10 రోజులు వర్షాలు పడకుండా ఉంటే చాలా హాయిగా ఉంటుంది, మనకు ధాన్యం ఇంటికి వచ్చేస్తుంది, లేదా పంట ఇంటికి వచ్చేస్తుంది, ఏదో ఒకటి అన్న టైంలో అప్పుడు వర్షాలు పెట్టి పంట నాశనం చేసేస్తారు. అందులో 30వ వంతు పంట పోద్ది. అయినా మానవ జాతికి ఆ పావు పంట చాలు, మొత్తం మానవ జాతి బతుకుతూనే ఉంది. ప్రకృతిని ఎలా చెప్పగలం మనం? కానీ మనుషుల మీద కంప్లైంట్లు చేస్తాం మనం. కారణం ఏంటంటే వీళ్ళు ప్రకృతి అని మనం అనుకోవట్లేదు, భావగాఢత. నా వాళ్ళని తీసుకున్నాం కాదు, వీళ్ళు కూడా ప్రకృతే. నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎండ ఇప్పుడు చలిలో ఎండ వచ్చింది అనుకూలత అనుకున్నావు, ఎండలో ఎండ వచ్చింది వేసవకాలంలో ప్రతికూలత అనుకున్నావు. కాదు, అది అసలు నీకోసమే రాలేదు, అది సృష్టి ధర్మంగా వచ్చింది. అది వేసవి కాలంలో అధిక ఎండలు ఉండటం వలన, ఆ అధిక ఎండల కారణంగా చుట్టూ ఉన్న సముద్రపు నదుల్లో భూమి మీద ఉన్నటువంటి నీరు ఆవిరై మేఘాలై పైకి వెళ్ళటం వలన, మళ్ళీ సముద్రపు నీళ్ళ ఆవిరైనప్పుడు తనలో ఉప్పును వదిలేసుకోవటం వలన, భూమి మీద ఉన్న మురుగుంటలో నీళ్లు ఆవిరైనా అందులో ఉన్న చెత్త చెదారం ఫిల్టర్ అయి ఓన్లీ ఆవిరి మాత్రమే పైకి వెళ్ళటం వలన, నదుల్లో నీరు ఆవిరైనా కూడా అందులో ఉన్న చెత్త చెదారం పనికిరాందంతా ఆవిరైపోయి వదిలేసి అక్కడ మంచినీరు ఆవిరవటం వల్ల, అంటే ఫిల్టరైజేషన్ చేస్తున్నాడు సూర్యుడు. మనం ఇంట్లో పెట్టుకున్న ఫిల్టర్లు కాదు, ప్రకృతే ఫిల్టర్ చేసేస్తుంది. ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన నీరుని పైకి తీసుకెళ్తుంది మేఘాల రూపంలో. దాన్ని మొత్తం సృష్టి అంతా కురిపిస్తుంది. అప్పుడే వర్షాకాలం వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి నువ్వు కంప్లైంట్ చేయటానికి కుదరదు అది, ఎందుకంటే నీకు తదుపరి బతుకు అది అవసరం, ఇది భరించాలి నువ్వు. అలాగే ఒక మనిషి జీవితంలో సుఖం పొందడానికి దుఃఖం అవసరం, దుఃఖం జ్ఞానాన్ని నేర్పెళ్తుంది. ఇది అది రెండు అవసరం మనిషికి. బ్రతికొండాలి అని అనిపించడానికి సుఖాలన్నీ అవసరం. ఎందుకు బతుకుతున్నామో, అసలు ఈ బతుకు ఎందుకో అనే ఆలోచన పుట్టడానికి దుఃఖాలు అవసరం. లేకపోతే సృష్టి అలా ఎందుకు పెట్టుద్ది?
ఇదంతా ఒకటి. అలానే మనుషుల మీద కూడా కంప్లైంట్ చేయకుండా ఉండడం నేర్చుకోవడమే ఆధ్యాత్మికత. ఆ స్థితి వరకు ఎదిగావా, ఆ ఎదుగుదలను నువ్వు తెలుసుకోవాలనే జ్ఞానం నేర్పుతుంది నీకు. అంత సూక్ష్మత రావాలి నీకు. అది ఇప్పుడు ప్రకృతిని కంప్లైంట్ చేయలేంగా మనం. ప్రకృతిని మళ్ళీ చెబుతున్నా, ప్రకృతిని కంప్లైంట్ చేయగలమా మనం? సూర్యుడు వలన ఇన్ని ఇబ్బందులకు లోనయ్యామండి, చంద్రుడు వలన ఇన్ని ఇబ్బందులకు లోనయ్యామండి. ప్రకృతిని ఏం చేస్తావు? పంటలు వేస్తారు, చూస్తా కూర్చుంటాం. ఎండ వస్తుంది, చూస్తా కూర్చుంటాం. వర్షం పడుద్ది, చూస్తా కూర్చుంటాం. ఈ వర్షపు ఎండలను బట్టి చలికాలం వస్తుంది, చూస్తా కూర్చుంటాం. అంతకంటే ఏం చేయగలం అసలు చెప్పండి? భూకంపాలు వస్తాయి, అని చేయగలమా? భూకంపాలు ఆపగలిగితే ఎప్పుడు ఆపేసేవాళ్ళుగా గవర్నమెంట్లు అన్ని ప్రయత్నించి ఏమీ చేయలేరు. చెప్తారు భూకంపం ఫలానా ఏరియాలో వచ్చే అవకాశం ఉందని కొంతవరకు గమనించి చెప్పగలరు, అది కూడా పూర్తిగా చెప్పలేరు. అలాగే సునామీలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. వాతావరణ కేంద్రాలు పనిచేసి వర్షం పడే అవకాశం ఉంది ఇలా చెబుతూ ఉంటారు. కానీ దాన్ని ఆపలేం కదా. ఎందుకని జరుగుతుంది అసలు? ఇది సృష్టి నిలబడటానికి అవసరమైన చర్యలన్నీ సృష్టి చేసుకుంటుంది. సృష్టిలో ఎన్ని ఉన్నాయో ఆ సృష్టిలో ఉన్నవన్నీ నిలబడాలంటే ఏమేం జరగాలో ఏమేం కావాలో సృష్టి, ప్రకృతి మొత్తం, విశ్వం మొత్తం ఏకంగా చేసుకుంటుంది. అది ఏక సృష్టి, అనేక సృష్టి కాదు. మనం అనేక భావనలో ఉన్నాం. ప్రాబ్లం అది. ఆ అనేక భావనని ఏకభావనగా అర్థం చేసుకొని మొత్తం సృష్టిని అర్థం చేసుకోవయ్యా ఓబో అని చెప్పేది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఇందులో ప్రకృతిని అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఏమీ చేయలేము. మనం బాబోయ్ ఎండ భరించలేకపోతున్నాను, ఉస్సు బుస్సు తుస్సు అని ఎన్ని చెప్పుకున్నా, వర్షం, వరదలు, తుఫాన్లు, ఇళ్ళు కొట్టుకుపోయినాయి, నదులు కొట్టుకుపోయి, నదులు ప్రవాహాలు అయిపోయినాయి, మనుషులు కొట్టుకుపోయారు, బస్సులు కొట్టుకుపోయినాయి, ఎన్ని చెప్పుకొని ఉస్సు బుస్సు తుస్సు ఎన్ని అనుకున్నా ప్రకృతిని సర్దుకోవటం అలవాటు చేసుకున్నాం. అంటే మనకు తెలుసు మన మైండ్కి ప్రకృతిని మనం ఏం చేయలేం. భూకంపాలు రావచ్చు, సునామీలు రావచ్చు, ఏదైనా జరగచ్చు. ప్రకృతి వైపరీత్యాలను ఏమీ చేయలేము అని ఫిక్స్ అయిపోయాం అక్కడ. ఇప్పుడు అది ఎవరి మీదో దానికి నేరారోపణ చెయ్యం. సూర్యుడి మీదో, భూమి మీదో, గాలి మీదో ఇలా నేరారోపణలు ఉండవు. ఎవరినైనా తిట్టం, తొమ్మం, వాళ్ళ మీద ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు కలగవు మనకి. అందుకే చెబుతున్నా, ఫిక్స్ అయిపోయామంటే అది మన చేతిలో లేనిది, అది అలా జరుగుతుంది, ఫిక్స్డ్. అలాగే అది అలా లేదనుకున్నాము. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, జంతువులను ఏమన్నా చేయగలవా? దోమ జాతి లేకుండా చేయగలవా? చీమ జాతి లేకుండా చేయగలవా? బల్లి జాతి లేకుండా చేయగలవా? ఏం చేయగలవు? నీ ఇంట్లో 4గింటికి ఏమన్నా ఆల్అవుట్లు కొనుక్కొని నువ్వు పెడతావు. ఎన్ని ఆల్అవుట్లు పెట్టారు, ఎన్ని మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి. దోమలు లేకుండా ఎవడు చేయగలిగాడు? ఇక్కడ చేయలేరు. సృష్టిలో అసంభవం. సృష్టి దానిపైన చేసుకుంటుంది. ఒక మనిషిని ఎలా సృష్టి భావించుకుంటుందో, అంటే సృష్టిలో ఉన్న మనిషి సృష్టికి ఎలాగో దోమ కూడా అలాగే సమానమే. సృష్టికి అన్ని సమానమే. ఏమేమి అవసరమో ఆ అవసరాలన్నీ బ్యాలెన్సింగ్గా పెట్టుకుంది. అంత ఎత్తుకి ఎదిగే జ్ఞానాన్ని మనం పొందాలి తప్ప, అంత ఎత్తులో ఆలోచించే జ్ఞానాన్ని మనం పొందాలి తప్ప, మా విశాలత్వాన్ని, సృష్టి యొక్క విశాలత్వాన్ని అర్థం చేసుకునేటువంటి తత్వానికి మనం ఎదగాలి తప్ప, మనం సృష్టికి కామనే. ఒక చీమ, దోమ ఎలాగో మానవ జాతి కూడా అంతే. ఎందుకని మొత్తం అది ఏకత్వము. మొత్తం ఏకత్వం. మన శరీరంలో అరికాళ్ళు ఉన్నాయి, కాలికి వేళ్ళు ఉన్నాయి, అక్కడి నుంచి కాళ్ళు ఉన్నాయి, ఆ కాళ్ళ నుంచి పైకి వస్తే చీలమండలు, ఆ పై నుంచి పెక్కలు, మోకాళ్ళు, ఇలా శరీర అవయవ భాగాలు ఎన్ని వేరు 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 వేరుగా ఉన్నాయి. పేర్లు చెబితే లోపల కానీ బయట కానీ పుస్తకం తీసుకు రాస్తే 1000 పేర్లు రాయొచ్చు. పేర్లు పెట్టుకున్నాం కూడా. అన్నిటికీ పేర్లు ఉన్నాయి. లోపల పేర్లు ఉన్నాయి, బయట పేర్లు ఉన్నాయి. కొన్ని వేల 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 పేర్లు వచ్చేస్తాయి. కానీ అనేక వేల వేల విభాగాలుగా లేదుగా. మొత్తం కలిపితే శరీరం నేను. అలాగే సృష్టి మొత్తం కలిపితే ఒకటే. అందులో మానవ జాతి, వృక్షజాతి, జంతు జాతి, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, జడ పదార్థములు ఇవన్నీ కలిపి ఉంటాయి. గ్రహములు, గోడములు, నక్షత్రములు మొత్తం కలిపితే విశ్వము, ప్రకృతి, సృష్టి. అది ఏకము. ఆ ఏకమైనది మొత్తం మన శరీరానికి మనం ఎలా ఏకంగా చేసుకుంటాం. ఇప్పుడు మనం తిన్న ఆహారం మొత్తం శరీరం అంతా ప్రసరించి వెళ్ళిపోద్ది. మొత్తం శరీరం మొత్తానికి శక్తి వెళ్ళిపోద్ది. లేదు లేదు, నా గుండెకే వెళ్ళాలి, నా కాలేయానికే వెళ్ళాలి, నా లివర్కే వెళ్ళాలి, నా చేతులకే వెళ్ళాలి, లేదా నా కాళ్ళకే వెళ్ళాలి, మిగిలిన నాటికి వెళ్ళకూడదు అనేది ఉండదుగా. సమంగా వెళ్ళిపోద్ది. అసలు నీ ప్రమేయమే లేదు. ఎందుకని మొత్తం నేనన్న భావంలో నేనున్నాను కనుక నాకు ఇందులో ఎక్కువలు లేవు, తక్కువలు లేవు. అది దానిపైన చేసేసుకుంటుంది.
ఎక్కడ శరీరంలో ఏ భాగానికి ఇబ్బంది కలిగినా మొత్తం శరీరం డల్ అయిపోద్ది, మొత్తం శరీరం బాధపడుతుంది, మొత్తం శరీరం ఇబ్బంది పడుతుంది. అలాగే ఏ శరీర భాగంలో మొత్తం శరీరానికి ఆనందం దొరికినా, ఇప్పుడు స్పర్శా సుఖం దొరికింది అనుకోండి, మొత్తం శరీరం ఆనందిస్తుంది. చక్కగా మంచి దృశ్యం ఆనందిస్తున్నాను, నాకు ఇష్టమైంది అనుకోండి, మొత్తం శరీరం ఆనందిస్తుంది. నాకు ఇష్టమైన శబ్దం అనుకోండి, మొత్తం శరీరం ఆనందిస్తుంది. నాకు ఇష్టమైన రుచి అనుకోండి, మొత్తం శరీరం ఆనందిస్తుంది. అంతే తప్ప ఆ ఒక్కటే రుచికి సంబంధించిన నాలుగు వరకే ఆనందం ఉండదు, నోటి వరకే, ముఖం వరకే ఆనందం ఉండదు, కంటి వరకే ఆనందం ఉండదు, చెవి వరకే ఆనందం ఉండదు, స్త్రీ పురుష శారీరక సుఖాలలో ఆ మర్మావయం వరకే ఆనందం ఉండదు. నువ్వు ఆనందాలు ఏం పొందుతున్నా మొత్తం శరీరం ఆనందిస్తూ ఉంటది. అలాగే నువ్వు బాధ ఏం పొందుతున్నా మొత్తం శరీరం బాధపడతా ఉంటది. ఎందుకంటే అది మొత్తము ఏకము కనుక. అలాగే సృష్టి మొత్తము ఏకమన్న ఏకభావనకు రా ముందు నువ్వు. లేదా అసలు నీకు ఆధ్యాత్మిక చదువు అర్థం కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం కాదు, ఆధ్యాత్మిక తత్వం అర్థం కాదు. ఈ అర్థం కానివాళ్లే చిన్న 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 దేవుళ్ళని దేవతలను పెట్టుకున్నారు. మాకు ఈ గొడవంతా ఎందుకు? ఓ దేవుడా, నా అలాంటి మనిషి లాంటి దేవుడా, ఓ మగవాళ్ళు లాంటి మగదేవుడా, ఒక ఆడవాళ్ళు లాంటి ఆడదేవుడా, మా వరకు ఏదో మా పని చూసి పెట్టండి మీరని. కానీ అది కల్పితం కదా. మా వరకు మా పని చూసి పెట్టండి, మా కష్టాలు తీర్చిపెట్టండి, మా బాధలు తీర్చిపెట్టండి. ఎందుకంటే మీరు కూడా మా రూపాల్లోనే ఉన్నారు కాబట్టి మీకు కూడా మాలా బాధలు తెలుస్తాయి, శరీరం గురించి తెలుస్తుంది కదా. కేవలం మానవ జాతికి సంబంధించిన మానవ దేవుడు, మానవ దేవతగా ఉండి మా వరకే మాకు చేసి పెట్టండి అనేది కల్పిత గాథ. ఇలాంటి కథలు రోజు చెప్పగలను నేను కల్పించి. కాకపోతే కల్పనలని నేనే చెబుతున్నా. కానీ కల్పనలు నిజం అనుకొని మీరు మతాలు, మార్గాలు, గ్రంథాలు, విధానాలు, పద్ధతులు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ప్రాబ్లం అక్కడ వచ్చింది. అవి కూడా కల్పనలే, మీకు మంచి చెప్పడానికి వచ్చిన కల్పనలు. సృజనాత్మకత, మనిషిలో ఉన్న సృజనాత్మకత, వాటిని తప్పంటలా నేను. అవి నీకు మంచి నేర్పడానికి, అనంత ఆత్మశక్తి ఎరుకని నీలో నీకు కలిగించడానికి వచ్చినాయి. కానీ కల్పనల కథలే. మానవ పరిమితికి మానవ దేవుడు ఉండడు. మిగిలిన జంతువులుగా దేవుడికి సంబంధం లేదా? మిగిలిన జంతువులుగా దేవతకి సంబంధం లేదా? పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి ఆ దైవశక్తి ఒక్కటే అని చెప్పారు. బ్రహ్మ అంటే ఎవరు? దేవుడు, బ్రహ్మము, లేదా బ్రహ్మగారు అనుకోండి. పిపీలకము ఏంటి? చిన్న చీమకాడి నుంచి, చిన్న దోమకాడి నుంచి. అంటే మనకు కనపడేది అంతే, అంతకంటే సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియాలు కోటాను కోట్లు ఉన్నాయి మనకు కనపడే కాడి నుంచి. ఉన్నదంతా ఒకటే శక్తి. అంటే ఓ మానవ జాతికి ఓ బుల్లి దేవుణ్ణి పెట్టుకొని మా సమస్యలకు నువ్వు సరిపోతావులే, నువ్వు మహిమలు మాయలు అద్భుతాలు చేయంటే ఆ మధ్యలో అవునవును నిజమేంటి గురువులు మహాత్ములు దూరిపోయి ఆ దేవుడికి మీకు మధ్యలో మేము అనుసంధానకర్తలుగా ఉంటాం, ఈ భ్రమలన్నీ, ఈ కల్పనలన్నీ నిజమని చెబుతాం, మీరు కూడా నిజమని నమ్మండి, ఆ దేవుణ్ణి అడిగి మేము మీకు అన్ని చేసి పెడతాం, దానికి బదులుగా మీరు మాకు అన్ని చేసి పెట్టండి. వ్యాపార లావాదేవీలు కాదు. విజ్ఞానాన్ని పెంచుకో, విశాలమవు. ప్రకృతి అంతా ఒకటే, నీ శరీరం మొత్తం ఒకటే. ఎలాగో అనేక అవయవాలన్నీ కలిసి పనిచేస్తే నీ శరీరం. ఒక్క మెయిన్ అవయవం గుండాగిపోయింది అనుకోండి, మొత్తం శరీరం ఢామ్. గుండాగిపోయిందిగా, మిగిలింది బతకొచ్చుగా, బతకదు. కిడ్నీలు పని చేయడం మానేసింది అనుకోండి, మొత్తం శరీరం ఢామ్. లివర్ పని చేయడం మానేసింది అనుకోండి, మొత్తం శరీరం ఢామ్. ఊపిరితిత్తులు పని చేయడం మానేసింది అనుకోండి, మొత్తం శరీరం ఢామ్. ఒకటి పోతే మిగిలిన శరీరం పనిచేయదు. ముఖ్యమైన అవయవాలన్నీ కలిసి దీన్ని పనిచేయిస్తూ ఉంటాయి. మొత్తం పైనుంచి కింద వరకు శరీరం అంతా ఒకటే. అలా సృష్టిని అర్థం చేసుకోవాలి. సృష్టి యొక్క సమతుల్యత. మన కాళ్ళు చేతుల్లాగా చెట్లు అనుకోండి, ఉరికినే అనుకోండి, అనుకోవడానికి ఏముంది. అలా మానవ జాతి, వృక్షజాతి, జంతు జాతి, మిగిలినవన్నీ గ్రహములు, గోళములు, నక్షత్రములు, అలా మన శరీరంలో ఉన్న అవయవములు ఎన్నో. అలా అందుకనే ఈ భావనను కూడా మీరు అర్థం చేసుకోవాలని ఆధ్యాత్మికతలో మళ్ళీ చెప్పారు. పాపం విరాట్ పురుషుడు అన్నారు. ఒరే నాయన, నువ్వు మనిషిలాగా అనుకుంటున్నావు కదా, పోన్లే మనిషిలాగానే అనుకో. విరాట్ పురుషుడు ఈ సృష్టి అంతా. ఆ విరాట్ పురుషుల్లోనే ఈ సృష్టి ఉద్భవించి సృష్టి లయిస్తున్నది అని చెప్పారు. అది కూడా చెప్పారు. పోనీ ఎందుకని? నువ్వు ఒక పురుషుడులా అంటే స్త్రీలా, పురుషుడులా అని. పురుషుడు అంటే కేవలం మగవాళ్ళని కాదు. పురుష అనే పదం సంస్కృతంలో స్త్రీ పురుషులు ఇద్దరిని సూచించి మానవ జాతిని సూచించే పదం అది పురుష అంటే. అందుకని విరాట్ పురుషుడు అన్నారు. నీ భావనలో నీకు అర్థమయ్యేలా చెబుతాం. ఇప్పుడు అదే దోమలు అనుకోండి, విరాట్ దోమలు అనాలి. చీమలు అనుకోండి, విరాట్ చీమలు అనాలి. అంటే చేమలు చెప్పుకున్నప్పుడు అలాగే చెప్పుకోవాలి, విరాట్ చీమలని. ఏనుగులు చెప్పుకుంటే విరాట్ ఏనుగులు అని చెప్పుకోవాలి.
ఏ జాతికి ఆ జాతి విరాట్ కలుపుకోవాలంటే విరాట్ వృక్షములు, విరాట్ దోమలు, విరాట్ చేమలు, విరాట్ పాములు. ఎందుకని ఆ జాతికి అలాగే తెలుస్తుంది కనుక. మనకి ఎలా తెలుస్తుంది కనుక విరాట్ పురుషుడు అని చెప్పారు. ఉన్నది ఒకటే శరీరం, విరాట్ పురుషుడు అంటే ఏంటి? సృష్టి మొత్తం ఒకటే అనే భావాన్ని కల్పించటం కోసం చక్కగా వాళ్ళు నీకు అర్థమయ్యేలా, నీకు అర్థం అవటానికి అనువుగా చెప్పారు. కానీ నీకు విరాట్ పురుషుడులే ఇక్కడ లేదే సృష్టి. విరాట్ పురుషుడు అంటే నువ్వు పురుషుడులా ఉన్నావు, పురుష భావాన్ని అర్థం చేసుకుంటావు. నీకు ఒక స్త్రీ ఆకృతి ఉంది, నీకు పురుషుడు ఆకృతి ఉంది, మగవాడు ఆకృతి ఉంది కనుక నీ ఆకృతిలో నీకు అర్థమయ్యేలా చెప్పే విధానంలో ట్రై చేశారు. నువ్వు దాన్ని పెట్టుకొని మళ్ళీ బొమ్మలు తీసుకొని నేను అయ్యే నిజం అనుకొని అక్కడ లోకాలు సృష్టించేసుకుంటాను. అక్కడ అనేక లోకాలు ఉన్నాయి, మా దేవుడికో లోకం ఉంది, మేము ఆ దేవుడిని ఆరాధించిన వాళ్ళందరూ ఆ దైవ లోకాలకు వెళ్తారంటే ఇంకా పిచ్చకేమన్నా పరాకాష్ఠకి ఏమన్నా అర్థం ఉందా? అదే పిచ్చ పరాకాష్ఠ చేరుకోవటం అంటే. అసలు నీకు అర్థం అవ్వటానికి ఒక కథను వెళ్ళితే మళ్ళీ ఆ కథ నిజమే నువ్వు అందులో లోకాలు వెళ్ళుకున్నావంటే అన్న అర్థం ఉందా? అందుకని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులో చాలా స్పష్టత ఏంటి అంటే ఏం లేదు, నువ్వే క్లారిటీ, నీ భావం విశాలం అవ్వాలి. ఆకాశ స్థితి నుంచి మొదటిది లెక్క అవుద్ది, కానీ మనం నేననేటువంటి భూస్థితి నుంచి వెళ్తున్నాం కనుక మనకు రివర్స్లో ఉంది. కాబట్టి కొంచెం కష్టంగా అవుతుంది మనకు అర్థం చేసుకోవడానికి, కానీ అర్థం అవుతుంది. నువ్వు పిచ్చి లెక్కించుకోకుండా ఉంటే చక్కగా ఉన్నదన్నట్టు నీలో నువ్వు తెలుసుకుంటా ఉంటే అర్థమవుతుంది. ఎందుకు అర్థం అవుతుంది? మేము చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు భూస్థితి నుంచి మన శరీరాన్ని తీసుకెళ్ళాం, నిద్రపోదామని ప్రయత్నిస్తున్నాం. నిద్ర అంటే ఏంటి? గాఢ నిద్ర అంటే ఏంటి? మన ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళిపోతాం, ఆకాశ స్థితికి. అందుకే నేననే భావన కూడా ఎగిరిపోద్ది. దాని లక్షణం, ఒకదాని లక్షణం ఏదని చెప్పాను. అది ఆకాశం నుంచి కదులుతూ ఎలా భూస్థితి అయిందో ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు భూస్థితి నుంచి అది ఆకాశ స్థితి ఎలా అవుతుందో నిద్రలో చెప్పుకుంటూ వస్తున్నాం. అది కూడా చెప్పుకున్నాం మనం. ఈ శరీరాన్ని తీసుకెళ్లి పడేసాం మంచం మీద, పడుకుంటాను నేనని అన్ని వదిలేసాం, బాహ్య విషయాలు, ప్రపంచాన్ని వదిలేసాం, ప్రపంచం మర్చిపోయాం, నా వాళ్ళు అనేది కాసేపు మర్చిపోయాం, వదిలేసాం. ఇప్పుడు నేను పడుకుంటున్నాను అన్న. పడుకుంటున్నా అంటే అర్థం ఏంటి? మొత్తం వదిలేసాను, నేను నాది నా వాళ్ళు. కానీ నాకు నా భూస్థితి గుర్తుంది, నేను ఈ శరీరం అని. ఇప్పుడు నిదానంగా కళ్ళు మూసుకొని మన నిద్రలోకి వెళ్తున్నప్పుడు అది కరుగుతూ ద్రవస్థితికి వెళ్ళింది. అంటే నేను కరిగిపోతుంది. అలా కరిగిపోతూ ఆ ద్రవస్థితి కూడా ఆవిరైపోయి మనోలోకంలోకి వెళ్ళిపోయింది. మనోలోకంలోకి వెళ్ళినాక మొత్తం మళ్ళీ మనసు విహరించింది. ఏంటది? తేజోస్థితి. సూర్యప్రకాశం ఎలా అయితే పట్టపగల ప్రపంచాన్ని నింపేసి, వెలుగులతో నింపేసి సృష్టి అంతా కనపడేలా చేస్తుందో అలా మొత్తం మనోలోకంలో మళ్ళీ మనోసృష్టి అంతా కనపడింది. అందులో తిరిగాను కాసేపు. అది నిజమే, అక్కడ అది అబద్ధం కాదు. అది నా మనోలోకం, నా సూక్ష్మత. నా సూక్ష్మత ఎక్కడుంది? నా స్థూలతలోనే ఉంది. నేను ఎప్పుడైతే స్థూలత అనుభవాన్ని వదలగలిగానో, స్థూలతను వదలడానికి ఇంకో శరీరం లేదు, మళ్ళీ చెబుతున్నా, స్థూల అనుభవాన్ని వదలగలిగానో. నిద్ర అంటే అది. నిద్ర అంటే స్థూల అనుభవాన్ని వదలగలగటం. దాని అంతటా జరిగింది. స్థూల అనుభవాన్ని వదిలి సూక్ష్మానుభవానికి వచ్చింది. నేను సూక్ష్మతనే, అది మనోలోకం. కానీ ఏంటి అక్కడ ఏ స్థితిలో ఉన్నాను? ద్రవస్థితి నుంచి తేజోస్థితికి వచ్చాను. అందుకని ఆ మనోలోకంలో మొత్తం సినిమా మీద బొమ్మలు పడినట్టు, తెర మీద బొమ్మలు పడినట్టు, కాంతి తరంగాలతో బొమ్మలు పడినట్టు నాలోనే ఉన్నటువంటి నా తేజస్సు యొక్క, సూక్ష్మత యొక్క మొత్తం అనుభవాలన్నీ, మనో అనుభవాలన్నీ మొత్తం మళ్ళీ తిరిగాను. సూక్ష్మలోకం అది. సూక్ష్మలోకం స్థూలలోకం వేరువేరు కాదు, ఒకటే. అందుకే అక్కడ అన్ని నేనే అనుభవించినట్టు ఉంటుంది, నేనే దుఃఖపడినట్టు ఉంటుంది, నేనే బాధపడినట్టు ఉంటుంది, నేనే సంతోషపడినట్టు ఉంటుంది, అనుభవాలన్నీ అనుభవిస్తున్నట్టు కూడా ఉంటుంది. సూక్ష్మత స్థూలత వేరువేరు కాదు. కానీ స్థూలతను నేను ఇప్పుడు వదిలేసి సూక్ష్మతలో కూర్చున్నా. నిద్ర అంటే అది. నిద్రలో జరిగినప్పుడు స్వప్నలోకం, కలలంటే అది కాదు, నిజమే అది. అదే జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు సూక్ష్మత స్థూలత అయిపోతుంది. మెలకువలోకి వచ్చేసాను అనుకోండి, అదే సూక్ష్మత స్థూలత అయింది, అంతే, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు స్థూలానుభూతిని పొందుతున్నా నేను, అంటే ఘనత్వానుభూతిని పొందుతున్నా. నిద్రలో లోపలికి వెళ్తున్నాను అనుకోండి, ఘనత్వానుభూతి నుంచి సూక్ష్మత్వానుభూతికి వెళ్తున్నా. ఇప్పుడు సూక్ష్మత్వమే స్థూలత్వం అవుతుంది, స్థూలత్వమే సూక్ష్మత్వం అవుతుంది. 2-3 లేవు అక్కడ, ఉన్నది ఒకటే, సూక్ష్మత్వమే. అందుకని స్వప్నలోకం అంతా నిజమే. కొన్ని 100,000 సార్లు చెప్పాను. ఎందుకు నిజమంటే మనం స్థూల లోకంలో ఏం గ్రహించామో అయ్యే ఉంటాయి అక్కడ, అవే జరుగుతాయి అక్కడ. కానీ అక్కడ జరిగేది ఏంటి అంటే, స్వప్నలోకంలో అంటే మనోలోకంలో, తేజోలోకంలో కాలం లేదు, కాలపరిమితి లేదు, అది ఘనత్వానికే ఉంది. దానికి కాలపరిమితి లేదు, వేగ పరిమితి లేదు.
అందుకని కాల పరిమితి లేకపోవటం వలన గతము భవిష్యత్తు వర్తమానం దానికి ఉండవు, మొత్తాన్ని కలిపేసుకుంటుంది. మొత్తాన్ని కలిపేసుకొని మనకు తెలిసిన విషయాలని మొత్తం కలిపి చూపిస్తుంది. అందుకని అది మనకు కొంత అసంబద్ధంగా ఉంటుంది, కొంత సంబద్ధంగా ఉంటుంది, అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది. దాని మీద మళ్ళీ గ్రంథ రచయితలు వచ్చేసారు. మళ్ళీ పిచ్చి పరాకాష్ట. ఎక్కడ దేన్నైనా అర్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపో, దాన్ని విశదీకరించుకొని విపులీకరించుకొని దాని కళల శాస్త్రాలు రాశారంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయిందని అర్థం. అది ఒక సహజ స్థితి, నీ సూక్ష్మతని చెబుతుంది అంతే. దాని విశేషాలు తీసుకోబాక, ఏం జరిగిందని తీసుకోబాక. నువ్వు సూక్ష్మతవి స్థూలతవి ఒకే సమయంలో. ఇప్పుడు అక్కడి నుంచి ఏమైంది, కాసేపు అక్కడ తిరిగి ఆ సూక్ష్మత వాయుతత్వానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ తేజస్సు ఆగిపోయింది. ఇంకా అంటే నా సూక్ష్మత ఇంకా సూక్ష్మమైపోయింది, అంటే నాకు ఇంకా సూక్ష్మమయ్యే గుణం ఉంది. పరిపూర్ణ సూక్ష్మతకి వెళ్ళిపోతానేది ఆకాశ స్థితి. అలా జారుకుంటూ వాయుస్థితి నుంచి వెళ్ళి ఆకాశ స్థితిలో ఉండిపోయాను. నేనన్న భావన ఎగిరిపోయింది. ఇంకా భావన లేదు, కళలు లేవు, ప్రపంచం లేదు, సృష్టి లేదు, నేను కూడా లేను, అసలు నేను కూడా లేను. అలా నా భూస్థితి నుంచి ప్రతిరోజు నా ఆకాశ స్థితికి వెళ్తున్నాను. అది గాఢ నిద్రాస్థితి. అదే ఆత్మశక్తి యొక్క 5 లక్షణములు పంచభూతాత్మకము. దానిలోనే దానికి ఉన్న లక్షణములు విడివిడిగా మీరు భావించుకుంటే అసలు ఇది మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఈ భావాన్ని దృఢపరుచుకోవటానికి చేసింది తపస్సు. మెలకువలో మనిషి కూర్చొని నా స్థూలత్వము సూక్ష్మత్వము సర్వము ఒకటే, 5 స్థితులు నాకే ఉన్నాయి. నేను ఇప్పుడు స్థూలత్వంలో నా అంతటా నేను కూర్చున్నా. తపస్సు అంటే అది, ధ్యానం అంటే అది. నా అంతటా నేను నా స్థూల స్థితిలో, ఘనత్వంలో, నా స్థూల స్థితి అనుభూతిలో జాగ్రత్త అవస్థలో కూర్చొని నా స్థూల స్థితి నుంచి నేనే ప్రయాణించుకుంటూ ఎరుకతో చూసుకుంటూ నా సూక్ష్మ స్థితికి చేరుకుంటున్నా. సంపూర్ణ సూక్ష్మ స్థితి ఆకాశ స్థితి. ఈ మధ్యలో నాకు అడ్డం వచ్చేది మనస్సు, అది సూక్ష్మత. మళ్ళీ అక్కడ ఆలోచనలు గుట్లుగా ఉంటాయి. ఎందుకని మనసుకు కాలపరిమితి లేదు, శరీరానికి కాలపరిమితి ఉంది. అందుకే మనసును దాటడం కష్టం అవుతుంది. అందుకని నాకు ఆలోచనలు ఆగట్లేదని చెబుతారు ధ్యానాల్లో, తపస్సులో. ఆగకపోవటం కాదు, దానికి కాలపరిమితి లేకపోవటం వలన గతము భవిష్యత్తు వర్తమానాన్ని కలిపేయటం వలన అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆగవయ్యి అవి ముందుకు ఊహలు కావచ్చు, వెనకటి గతం కావచ్చు, ప్రస్తుతపు అవసరాలు కావచ్చు, వర్తమానం కావచ్చు. కానీ శరీరం అలాగే, అది ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది. ఇది వెనక్కి వెళ్ళలేదు, ముందుకు వెళ్ళలేదు. ఘనత్వపు యొక్క లక్షణం అది. అందుకని ధ్యానంలో, తపస్సులో అతిపెద్ద అవరోధము, అతిపెద్ద ఆటంకము ఏంటంటే తేజోస్థితిని దాటడం. అంటే మనోలోకాన్ని, మనోసూక్ష్మతని దాటాలి. అది సరే, అది సూక్ష్మతే. కానీ అంతకంటే సూక్ష్మత ఆకాశము. ఈ సూక్ష్మతలో దర్శనం ఉంది, వెలుగుంది, గాలి ఉంది, స్పర్శ తెలుస్తుంది, దృశ్యం కనబడుతుంది. పదార్థం ఉండదు, అంతే. పదార్థం ఉండదు, కానీ దృశ్యము, గాలి అంటే చైతన్యం, కదలిక ఉంటుంది, దృశ్యం ఉంది, దృశ్యం కనబడతా ఉంటుంది, కాంతి కనబడతా ఉంటుంది. కాంతి రూప శరీరం అది. మొత్తం కాంతి రూప శరీరాలతో అనిపిస్తాం, కానీ అవి నిజంగానే ఉంటాయి మనకి. ఎందుకని అక్కడ అది నిజమే. దాన్ని మళ్ళీ అర్థం చేసుకుని మళ్ళీ చెబుతున్నా, దానికి కాలభేదము లేదు. ఘనత్వానికి మనసుకి ఉన్న తేడా ఇది. అందుకని గందరగోళంగా ఉంటుంది మనకు, రెండింటిని కలుపుకోలేక. కానీ అది అర్థమైతే ఏ గజిబిజీ లేదు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి మానసిక శాస్త్రంలో కూడా ఎంతో పనిచేస్తుంది. మనోవైజ్ఞానికంగా మన మనస్సును మనం అర్థం చేసుకొని డిప్రెషన్లకు వెళ్లకుండా, ఒత్తిళ్ళకి వెళ్లకుండా, చెడులకు వెళ్లకుండా, దుర్మార్గాలకు వెళ్లకుండా, మన మనస్సుని సైకలాజికల్ పేషెంట్లు అవ్వకుండా జ్ఞానులుగా ఉండొచ్చు. జ్ఞానులు అంటే ఎవరు? మనస్సుని అర్థం చేసుకున్న స్వయం డాక్టర్లు. ఇంకో డాక్టర్తో అవసరం లేదు జ్ఞానికి. తన మనసుకు తానే మందేసుకుంటాడు. ఎందుకంటే అది సూక్ష్మ శరీరం అని తెలుసు అంతే. స్థూల శరీరానికి అనారోగ్యాలు వస్తే స్థూలమైన బిళ్ళలా వేసుకుంటున్నావు. మనో శరీరానికి అనారోగ్యాలు వస్తే జ్ఞానం అనే మందు తప్ప ఇంకోటేం లేదు. ఎందుకంటే అక్కడ లేదేమి, అది నువ్వు అర్థం చేసుకోవచ్చు. అదంతా ఒక కెమికల్ కాంబినేషన్. అందుకని ఇప్పుడు మనసుకు కూడా మీకు మత్తు మందులు ఇస్తున్నారు, కెమికల్ కాంబినేషన్స్ ఇస్తున్నారు. మనసును మొద్దుబారి చేసి నిద్రపోయేలా చేస్తారు. నేను ఈ డిప్రెషన్ వాళ్ళకి వీళ్ళకి అయ్యే మందులు. ఎందుకంటే నువ్వు ఆలోచించకుండా ఉండని, ఆలోచించి తెచ్చుకుంటున్నావు. స్థూల సూక్ష్మతలను కలుపుకునేటప్పుడు వచ్చిన ప్రమాదం అది. స్థూల సూక్ష్మతలు ఎప్పటికీ కలవు. స్థూలలోకం స్థూలం కరెక్టే, దాని పరిధిలో అది ఉంటుంది, దానికి కాల పరిధి ఉంది.
నువ్వు ఇప్పుడు ఇక్కడ ఈ నిమిషం ఇక్కడే ఉండగలవు. మనసు ఇక్కడే ఉంటూ ఎక్కడైనా ఉండగలదు. ఇక్కడ కూర్చొని ఈ ఆలోచన చేస్తూ ఎన్ని ఆలోచనలు ఎక్కడ పోయినా చేయగలదు. ఎందుకంటే దానికి కాల పరిమితి లేదు, స్థల పరిమితి లేదు. దాని వేగం అతీతం. అది శక్తి, అనంత శక్తి. అది మొత్తం సర్వవ్యాపక శక్తి అదే. అది తేజోరూపంగా ఉంది. అక్కడ తేజస్సుగా తెలుస్తుంది. గాలిగా చైతన్యంగా కదలిక ఉంది. కానీ స్థూలత్వం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. స్థూలత్వంలోనే ఉన్న సూక్ష్మత్వం అంతే. అది వేరువేరు కాదు. మళ్ళీ అదే స్థూలత్వం, అదే సూక్ష్మత్వం నీకు మెలకువలో స్థూలత్వంగా ఘనంగా కనబడుతుంది, అనిపిస్తుంది. అలా అనిపించేలా సృష్టి నిర్మాణం ఉంది. ఎందుకు అనిపిస్తుంది అని అడగబాకండి. అంతే సృష్టి నిర్మాణం. ఇదే సృష్టి, అదే సృష్టి మాయాజాలం. ఈ మాయాజాలాన్ని నువ్వు జ్ఞానంతో అర్థం చేసుకోవాలంటే దానికోసం తపస్సు, దానికోసం ధ్యానం, దానికోసం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. మిగిలినవి ఏమైనా నువ్వు పక్కదారులు పోతావు అంతే. ఇక నువ్వు ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేవు. అలా వ్యక్తి తనంతట తాను ప్రయత్నించి కూర్చొని తన స్థూల భావాన్ని వదిలించుకుంటూ ధ్యానంలో, తపస్సులో, సాధనలో తన సంపూర్ణ సూక్ష్మత, అంటే సూక్ష్మత అంటే ఇంకెంత దూరం అంటే అక్కడ ఏమీ లేదు, నథింగ్నెస్కి వెళ్ళిపోతాడు. ఆకాశంలో ఏమంటాం, ఏమీ లేదంటాం. ఏమీ లేని స్థితికి వెళ్ళిపోతాడు. అసలు ఏమీ లేదు అక్కడ, సృష్టి లేదు, నేను కూడా లేను. నథింగ్నెస్. ఉన్నదంతా ఒకటే. ఏంటంటే నథింగ్నెస్. అదే శక్తి, అనంత ఆత్మశక్తి, సర్వవ్యాపకం. అది అక్కడ దాకా వెళ్ళటానికి ప్రయత్నం మొదలు పెడతాడు. అదే ధ్యానము, తపస్సు, సాధన. అవే ఆధ్యాత్మిక సాధనలు. దాని కల్పితాలు, కథలు, అల్లకల్లో చేసి వేల వేల లక్షల లక్షల కోట్ల కోట్ల ఆలోచనలు ఎందుకు, సాధనలు ఎందుకు చెప్పండి. స్ట్రైట్గా నీ లోపలికి నువ్వు వెళ్ళిపోయేదానికి కుదరదు. చెప్పాక మనోలోకం దాటడం కష్టం. ఎందుకని? మనస్సులో దానికి కాల పరిమితి లేకపోవడం వలన, స్థల పరిమితి లేకపోవడం వలన, అది శక్తి స్వరూపం అవడం వలన ఒకేసారి అన్ని రకాల ఆలోచనలు చేసేస్తూ ఉంటుంది. అవన్నీ అక్కడ మనకు నిజంగా కనపడతా ఉంటాయి. కానీ అది దాని లక్షణము అని తెలుసుకోవాలి. మనం శరీర లక్షణాలకు అలవాటు పడిపోయాం, స్థూల లక్షణాలకు అలవాటు పడిపోయాం. అందుకని కళలను తీసి అవతల పారేస్తాం. లేదా కొంతమంది ఇంకా పిచ్చెక్కించుకోవటానికి కళల శాస్త్రాలు రాస్తున్నారు. కొంతమంది అవి నమ్ముతున్నారు. ఏమండి ఈ కళ వచ్చిందని పరిగెడతారు. గురువు గారు ఈ కళ వచ్చింది చెప్పండి, ఆ కళ వచ్చింది చెప్పండి, దీనికి అర్థం చెప్పండి, దానికి అర్థం చెప్పండి అని. ఇంకా పిచ్చిలో పరాకాష్ఠ పిచ్చిది. అది ఏమి లేదు అసలు. దాన్ని అర్థం చేసుకో. స్థల కాల పరిమితులు మనసుకు లేవు. అది శక్తి స్వరూపము. అక్కడ తేజస్సు ఉంది, సూర్య వెలుగు లాంటి వెలుగుంది, వాయువు ఉంది, చైతన్యము, కదలిక ఉంది, గాలి ఉంది. కాబట్టి ఈ రెండు తెలుస్తాయి నీకు. ఈ రెండింటి ద్వారా ఆ శరీరపు అనుభవాలన్నీ నువ్వు స్థూలంలో ఎలా పొందావో అలాగే పొందుతూ ఉంటావు. ఎందుకని స్థూలం నుంచి పొందుతున్న అనుభవాలన్నీ కూడా సూక్ష్మతగా చేరుతున్నాయి. స్థూలంలో నువ్వు పొంది అనుభవించే అనుభవాలన్నీ సూక్ష్మతగా చేరుతున్నాయి. అనుభవంగా మిగిలిపోయింది ఈ సూక్ష్మతలోనే. కాబట్టి అన్నీ అనుభవిస్తున్నట్టు ఉంటుంది. స్థల కాలాతీతంగా ఉంటుంది కనుక గజిబిజిగా అనిపిస్తుంది. నేనంత అర్థం చేసుకోలేనట్టుగా ఉంటుంది. అది కొద్దిగా ఆ స్థితిని అర్థం చేసుకొని ఇది ఇంతే అని దాటగలిగితే నీ ఆకాశ స్థితికి వెళ్ళిపోతావు. అందుకని కోటాను కోట్లలో ఎవరో ధీరులైన వారు మాత్రమే దాన్ని పొందగలరు. కోటాను కోట్లలో ఏ ఒక్కరికో అది వీలవుతుంది అని చెప్పడానికి కారణం అది. ఎందుకని ఆ మనోలోకాన్ని దాటాలి. ఆ సూక్ష్మతని, మనోసూక్ష్మలోకాన్ని దాటితే నథింగ్నెస్లోకి వెళ్ళిపోతాం మొత్తం. అసలు ఇంకా అక్కడ సూక్ష్మత అన్న పేరు కూడా లేదు. ఎందుకంటే ఎంత సూక్ష్మమో అంటే ఎంతో కొంత సూక్ష్మం అని చెప్పాలి. కాదు, అక్కడ నథింగ్నెస్. ఆ సూక్ష్మత కూడా కరిగిపోయి ఏమీ లేని తనం అయిపోయింది. సూక్ష్మతని చెప్పడానికి లేనంత సూక్ష్మం అయిపోయింది, నథింగ్నెస్ అయిపోయింది. అది ఆకాశ స్థితి. అది శక్తి ఒరిజినల్ స్థితి. నా ఒరిజినల్ స్థితి అక్కడ అది. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు గాఢ నిద్రలో నాకు నేనని కూడా అనిపించదు, నేను నాది నా వాళ్ళు ఏం అనిపించవు, కనిపించవు. అసలు సృష్టి ఉందని కూడా అనిపించదు. సృష్టి లేదు కదా, ఉందని అనిపించడం ఏంటి లేదు. అది జాగ్రత్త అవస్థలో ఉన్నట్టు అనిపిస్తుంది. సూక్ష్మావస్థలో, జాగ్రత్త అవస్థలో దాన్ని మననం చేసుకుంటుంది అంతే. అనుభవాలు ఉన్నాయి కనుక అది ఉన్నట్టుగా భావించుకుంటుంది అంతే. ఇదంతా భావనాలోకం. ఈ భావనాలోకాన్ని తీసుకెళ్లి అభావ స్థితిలో, ఆకాశ స్థితిలో కలుపుకోవడం నీకు నువ్వే చేసుకోవాలి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇందులో అద్భుతాలు ఏమీ లేవు, మహిమలేమి లేవు, మాయలేమి లేవు. అత్యంత తేలికైన విషయం.
కానీ శరీరం ముందు నేను ఘనత్వానికి అలవాటు పడిపోయి ఉన్నాను కనుక, పరిమితులకు అలవాటు పడిపోయి ఉన్నాను కనుక, దేశ కాల సమయ పరిస్థితులన్నీ, దేశకాల పరిస్థితులన్నీ కూడా నా స్థూల శరీరానికి అలవాటు కనుక నేను ఆ భావనలోనే ఉంటాను. కొంచెం ఇదంతా అర్థం చేసుకొని, జ్ఞానాన్ని తెలుసుకొని, ఆ భావనలోంచి కొంచెం బయటకు వచ్చి అలా ధ్యానమనో తపస్సును కూర్చొని అంతర్గతంలోకి వెళ్ళిపోయినాక మనోలోకపు విస్తరణ స్థూలలోకం కంటే కొన్ని వేల లక్షల రెట్లు ఎక్కువ ఉంటుంది. లక్షల కోట్ల కూడా చెప్పడానికి లేదు, ఎందుకంటే దానికి కాల పరిమితి లేదు. అది మెయిన్ ప్రాబ్లం అక్కడ. దానికి కాల పరిమితి లేదు, ప్రదేశ పరిమితి లేదు. ఎందుకని ఉన్న ప్రదేశం అంతా అదే శక్తి. అది కాల పరిమితి ఎందుకు లేదు అంటే అది పరిమితంగా లేదు కనుక, ఉన్నదంతా అదే కనుక. అందుకని అది భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటినీ సృష్టించేస్తుంది. మనకి అయ్యే కళలు స్వప్నాలు. అది అబద్ధం కాదు, స్థూలంలో అబద్ధంగా అనిపిస్తున్నటువంటి సూక్ష్మంలోని నిజం. అది అప్పటికి అది నిజం. అది మళ్ళీ స్థూలంలో ఎక్కడ నీకు కనపడదు, రాదు, పనిచేయదు, ఉపయోగపడదు. అది కూడా దాటి నువ్వు ఆ సూక్ష్మత నుంచి నథింగ్నెస్కి వెళ్ళిపోవాలి. నథింగ్నెస్సే మొత్తం ఎవ్రీథింగ్. నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక మనిషి, ఒక చెట్టు, ఒక జంతువు, ఒక కొండ, ఒక సముద్రం, ఒక సూర్యుడు, ఒక గ్రహం, ఒక గోళం, ఇలా అన్నీ విడివిడిగా చెప్పచ్చు. మొత్తం వీటినన్నింటినీ కలిపేసి ఒకటి చేసామనుకోండి, ఏం చెబుతారు? మొత్తం సృష్టిలో ఉన్న అన్నింటినీ కలిపి ఒకటి చేసాం, ఏం చెబుతారు? ఏ పేరుతో పిలుస్తారు? అదే నథింగ్నెస్. అదే నథింగ్నెస్. ఏం లేదు అంటే ఏంటి? నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఏదైతే అక్కడ ఏమీ లేదంటున్నామో అదే సమస్తం. ఆ లేనిదే సమస్తం. ఎందుకంటే ఆ లేని దాని నుంచే సమస్తం ఉన్నట్టుగా అనిపిస్తుంది దాంట్లోనే, అంతకు మించి ఏమీ లేదు. ఎందుకని మళ్ళీ అన్నీ లేకుండా పోతాయి. మనుషులు వస్తారు, లేకుండా పోతారు. చెట్లు వస్తే లేకుండా పోతాయి. మీరు చూడండి, సృష్టి అన్నలో వచ్చినవన్నీ లేకుండా పోతా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? లేని చోటు నుంచి వచ్చినాయి. లేని చోటు నుంచే వచ్చినట్టు అనిపించి మళ్ళీ లేకుండా పోతున్నాయి. ఆ నథింగ్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్నెస్. సంథింగ్ అన్నప్పుడు సృష్టి వచ్చింది. అది ఏముంది? మనలోనే ఉంది. అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఒకవేళ అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు నాకు అర్థమైంది, క్లారిటీగా స్పష్టంగా అర్థమైంది, అందుకని మీకు చెబుతున్నా. కానీ నాకు అర్థమైంది భాష రూపంలోకి వచ్చేటప్పటికి 5% కూడా ఉండదు. అనుభవాన్ని, భావాన్ని, అర్థమైన దాన్ని భాషలో చెప్పేటప్పుడు చాలా కష్టం. ఓ 5%, 2% వస్తుందేమో బయటికి. ఆ 2%, 5% భాష ఆధారంగా మళ్ళీ మీరు మననం చేసుకొని, దాన్ని గ్రహించుకొని, అర్థం చేసుకొని, మీలో ఉన్న జ్ఞాన సంపదతో దాన్ని 100%గా మలుచుకోవాలి. అందుకే ఎవరికి ఎలా అర్థమవుతుందో కూడా తెలియదు. ఇది ఎవరెవరి స్థాయిలకి వాళ్ళకి అలా అర్థమవుతుంది. నాకంటే బాగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉండొచ్చు. అందుకని మీకు ఏదైనా సందేహాలు ఉంటే అడగండి అని మళ్ళీ చెబుతూ ఉంటాను. ఎందుకని మీకు ఎలా అర్థమైందో నాకు తెలుస్తుంది. అందుకే కామెంట్లు కూడా అర్థమైన వాళ్ళు, విన్నవాళ్ళు కామెంట్లు పెట్టండి అని చెబుతాను. ఎందుకనంటే మీకు ఏ రీతిలో అర్థమైంది, నేను ఏ రీతిలో చెప్పానో నాకు తెలియాలి. నాకంటే బాగా అర్థం చేసుకున్నారా? వెల్ అండ్ గుడ్, ఇంకా సంతోషం. లేదు దాన్ని అపసవ్య మార్గంలో, వక్ర మార్గంలో అర్థం చేసుకున్నారా? అయితే కాదు, మార్చుకోండి. అది కాదు నా ఉద్దేశం, ఇది నేను ఎలా చెప్పానని చెబుతాను. అందుకని ఎవరెవరు ఏ ఏ స్థాయిల్లో అర్థం చేసుకుంటున్నారో, అసలు నేను చెప్పింది సరిగ్గా అర్థమైతే చాలు. అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ విపరీత అర్థం అవ్వకూడదు. అలాగంటే ప్రమాదం కూడా ఉంటుంది జ్ఞానంలో. ఎందుకంటే తెలిసి తెలియని మిడిమిడి జ్ఞాన మాటలు నా అయినా వింటున్న మీ అయినా. తెలిసినోడు అసలు వినాల్సిన అవసరం లేదు. తెలిసినోడు, సంపూర్ణంగా తెలిసినోడు అసలు చెప్పడు. ఆ నిశ్చల నిర్మల ఆకాశంలో ప్రశాంతంగా కూర్చుంటాడు. నాలా ఉపన్యాసాలు చెప్పాలని అనుకోడు. అసలు తెలియదు కాబట్టి ప్రయత్నం చేసుకుంటున్నాను అంతే. ఇది నా కోసం నేను చేసుకుంటున్న ప్రయత్నం. మీకు మేలు చేస్తున్నాను, మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాను, మీకు ఉపయోగపడుతున్నాను అనుకుంటే చక్కగా నా బొమ్మలు పెట్టి, నా మొహం పెట్టి, నన్ను మళ్ళీ మీరు చక్కటి పిలుపులతో గురువు అని, మహాత్ములని అలాంటి పిలుపులు పిలిపించుకొని మీ నుంచి అన్ని లాభాలు పొందేవాడిని. అందరిలాగానే కాదు. నేను నాకే చెప్పుకుంటున్నాను, నేను నాకే మేలు చేసుకుంటున్నాను. ఈ చెప్పేదంతా నేను నా కోసమే, నేను సత్కాలక్షేపంగా గడుపుతున్నాను. నేను ఎవరికి మేలు చేయట్లేదు. ఎవరెవరికి మేలు చేయలేరు అసలు. ఉద్ధరేది ఆత్మదాత్మానం. ఎంతమంది మహాపురుషులు భూమి మీదకి వచ్చారు? ఎంతమంది ఎన్ని మతాలలో మహాపురుషుల నుంచేగా మతాలు పెట్టుకున్నారు?
మరి వాళ్ళు ఎవరైనా నెత్తి మీద చేతులు పెట్టి తిప్పేసి మోక్షాన్ని ఇవ్వలేదు కదా. అలా కుదరదు. నువ్వు అర్థం చేసుకునే ప్రక్రియ ఇది. మోక్షం ఇచ్చేది కాదు, మహిమ కాదు, మాయ కాదు, అద్భుతం. ఉన్నదంతా ఏకత్వమే. నువ్వు అనేకంగా ఫీల్ అవుతున్నావు గనక అనేకత్వ భావనలోంచి ఏకత్వ భావనలోకి నువ్వే వెళ్ళాలి. అలా వెళ్ళిన వాళ్ళని మహాత్ములని పిలిచాం. వాళ్ళ పేరు మీద మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు మనం తయారు చేసుకున్నాం. వాళ్ళు పెట్టలేదు. వాళ్ళు బోధ చేసి వెళ్ళిపోయారు. మార్చటం వాళ్ళకి కుదరదు. ఎందుకని ఉన్నదే ఏకత్వం. అయితే ఏకత్వాన్ని ఎట్ట మారుస్తుంది? మనం అనేకత్వం అనుకుంటున్నాం కాబట్టి ఏకత్వంకి వెళ్ళే ప్రయత్నం మనం చేసుకోవాలి. ఆ ప్రయత్నానికి ఇదంతా చెప్పుకుంటున్నాం. అర్థం కాకపోతే మళ్ళీ అడిగే ప్రయత్నం చేయండి. ఈ శీర్షికను ఇక్కడికి ఆపుకుందాం. నాకు అర్థమైనంత వరకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశాను. మీరు కూడా స్లోగా, నిదానంగా, చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సమయం కుదిరినప్పుడల్లా వింటూ ఉండండి. విన్న ప్రతిసారి కొత్తగా అర్థమవుద్ది. ఆ కొత్తగా మళ్ళీ మీలో అలా కూర్చొని స్థిరపరుచుకోండి జ్ఞానాన్ని. అక్కడ ఏదైనా సందేహం వస్తే మళ్ళీ అడగండి. అది నలుగురికి ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుంది. ఆ సందేహం సరైనదే అనుకున్నప్పుడు, అంటే అది ఆత్మజ్ఞానానికి ఉపయోగపడేది అయితే చెప్పుకుందాం. ఊరికినే ఏదో కీర్తి కాలక్షేపానికి మీరు అడిగి కీర్తి ప్రతిష్టలు పెంచుకుందామని నేను చెప్పి దానివల్ల ఉపయోగమే ఉంది? ఉపయోగం లేదుగా. జీవితం ఇలాగే ఉంటుంది. మరణం వచ్చే వరకు ఎవరైనా భోగులైనా యోగులైనా ఒకటే. భోగులైతే ఏడుస్తారు, యోగులు ఏడవరు, అంతే. సింపుల్. యోగులు అంటే ఎవరంటే ఏదో పొందేసిన వాళ్ళు కాదు. ప్రతిదానికి ఏడవరు. నాకు అది లేదు, నాకు ఇది లేదని ఏడవరు. ఉన్నదాంతో సంతృప్తిగా బతికే వాళ్ళందరూ యోగులు. నాకు అది లేదు, ఇది లేదు, మా వాళ్ళు అలా అయిపోయారు, నేను ఎలా అయిపోయానని ప్రతిదానికి నేను నాది నా వాళ్ళకి ఏడ్చే వాళ్ళందరూ భోగులు. నేను నాది నా వాళ్ళు, ఇది ఇంతే, సృష్టిలో ఇది ఎలాగే ఉంటుంది. జనన మరణాలు తప్పవు, కష్టాలు తప్పవు, బాధలు తప్పవు, కన్నీళ్లు తప్పవు, ఇబ్బందులు తప్పవు. వీటన్నింటి మధ్యలో సుఖాలు కూడా వచ్చి వెళ్తా ఉంటాయి. ఇది ఇంతే, శరీరం ఉన్నంత వరకు ఇది ఇంతే అని తెలిసిన వాళ్ళు యోగులు, అంతే. మనమేంటే యోగులు అవుదామని ప్రయత్నిస్తున్నాం, అంతే. అది పేరు, యోగులు అనేది పేరు, అంతే. ఎందుకని యోగులు అవటం ఏంటండి? దుఃఖపడకుండా ఉండటం. దుఃఖపడకుండా ఉండాలంటే జ్ఞానం తెలియాలి తప్ప విషయాలు మారిపోవు. డబ్బు సంపాదించేసి ఎంత డబ్బు సంపాదిస్తే నా దుఃఖం పోతుందంటే అంత డబ్బు సంపాదించినాక అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కొత్త దుఃఖాలు వస్తాయి. ఎందుకు రావు? లేదండి ఈ అనారోగ్యం పోతే దుఃఖం పోద్ది అన్నాను. అనారోగ్యం అంతా పోయింది. ఇప్పుడు ఆరోగ్యవంతుడు అయిపోయి, ఆరోగ్యవంతురాలు అయిపోయి, మంచి యవ్వన బలం వచ్చేసింది. ఇప్పుడు బతకడానికి డబ్బు కావాలంటావు. మళ్ళీ కొత్త కష్టం మొదలైపోయింది. మళ్ళీ డబ్బు సంపాదించాలి, మళ్ళీ అన్నీ మీ శరీరాన్ని అవసరాలు తీర్చుకోవాలి. మీకు అందుకే ముందే దేవుడికి అది చెప్పాను. ఇప్పుడు దేవుడు అనారోగ్యాలన్నీ పోగొట్టి ఆరోగ్యం ఇచ్చి శక్తివంతులను చేశాడు అనుకో, మళ్ళీ ఏం అడుగుతాం? పొద్దున్నే దేవుడే డబ్బులు కావాలి, ఆకలి వేస్తుంది, తినాలి, కట్టుకోవాలి, బట్టలు కావాలి, ఇల్లు కావాలి, హాయిగా శరీరం సౌష్ఠవంగా బ్రహ్మాండంగా ఉందిగా, అందుకని అనుభవించడానికి జీవిత భాగస్వామి కావాలి. ఇక సుఖభోగాలన్నీ బాగా అనుభవించగలను, ఎందుకంటే బలంగా ఉంది. నువ్వు అనారోగ్యాలన్నీ పోగొట్టు బలం ఇచ్చావు కదా, కాబట్టి పంచేంద్రియ సుఖాలకు అవసరమైనవి కూడా ఇవ్వు. ఇంకా ఎప్పటికెళ్ళి అడుగుతూనే ఉంటాం. మరణం వచ్చే వరకు అడుగుతూనే ఉంటాం. సింపుల్. ఇది ఆ స్టోరీ ఆగదు. అది తెలిసిన వాళ్ళు యోగులు. అందుకని ఎందుకు ఇది ఎలా జరిగితే అలా జరగని, మరణం వరకు ఇది ఇలాగే ఉంటది అని అర్థం చేసుకున్న వాళ్ళు యోగులు. వాళ్ళు సుఖదుఖాలు అనుభవించరని కాదు, అనుభవాలు తెలిస్తే ఆరాటపడరు, ఎగిరిపడరు, గంతులేరు, ఇది ఇలాగే ఉంటుంది, అంతే. చక్కగా వచ్చిందేదో అనుభవించేసి అలా గడిపేస్తారు. వాళ్ళు యోగులు. భోగులు నిరంతరం ఆరాటపడి గంతులేసి పరుగులు పెట్టి దుఃఖపడతా ఉంటారు, అంతే సింపుల్. వాళ్ళు భోగులు. మీరు యోగులు అవుతారో భోగులు అవుతారో మీ ఇష్టం. అయితే యోగులు అవటం కోసం ఇది చెప్పుకుంటున్నాం. యోగులు అనేది కేవలం పేరు మాత్రమే. అదొక పెద్ద మెడల్ అనుకోబాకండి, ఏమీ లేదు. ఏడవకుండా ఉండడమే యోగత్వం. ప్రతిదానికి ఏడవకుండా ఉండడమే యోగత్వం, అంతే. మనమేమో అసలు మన సమస్యల మాట దేవుడు పక్కోడు బాగున్నాడు అని కూడా ఏడుస్తాం. ఇంకా దాన్ని ఏం చేయాలి? దాన్ని ఏమి చేయలేంగా. అందుకని ఆలోచించుకోండి, చక్కగా ప్రయత్నించుకోండి. నిజంగా ఆత్మజ్ఞాన మార్గంలో, ఆధ్యాత్మిక చదువు మార్గంలో ఏదైనా సందేహం వస్తే అడగండి, ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అడిగినా అడగకపోయినా నాకు తెలిసి చెప్పే ప్రయత్నం చేస్తాను, నాకు ఓపిక ఉంటే, ఓపిక ఉన్నంత వరకు. ఎందుకంటే ఓపిక నిదానంగా క్షీణించిపోతుంది, నాకే తెలుస్తుంది. శరీరంలో అనేక రుగ్మతలు వస్తున్నాయి, కుటుంబం ఉంది, మానసికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి. ఎంతకాలం చెప్పగలుగుతానో తెలియదు, కానీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మీకోసం కాదు, నా కోసం. మీరెవరో కూడా నాకు తెలియదుగా, మీకోసం అసలు కానే కాదు. మొత్తంగా నా కోసం కాసేపు ఈ మంచిని మననం చేసుకోవటం కోసం.
అందుకని ఎవరో వినేవాళ్ళు ఉండి వింటున్నాము బాగానే ఉంది మాకు అర్థమైందని కామెంట్లు పెడుతున్నారు అనుకోండి, అది నాతో నేను మాట్లాడుకున్నట్టుగా ఓహో నేను బాగానే చెప్పాను ఎవరికి అర్థమైందంటే నాకు బాగానే అర్థమైంది. ఎవరైనా నాకు ఇలా అయ్యో నేను చెప్పింది విపరీతంగా అర్థమైంది వాళ్ళకంటే నాకు కూడా సరిగ్గా అర్థం అవ్వలేదని నేను మళ్ళీ మననం చేసుకొని అలా కాదు ఇలా అర్థం చేసుకోవాలని మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నంలో మళ్ళీ నేను నాకు చెప్పుకుంటాను. ఎప్పుడూ నేను నాకు చెప్పుకోవటమే. మీరు అనుకుంటున్నారే మీరు స్నేహితులతో తిరిగినా మనుషులతో తిరిగినా సాటి మనుషులతో కలిసిమెలిసి మీరు బతుకుతున్నా, కుటుంబంలో బతుకుతున్నా, జీవిత భాగస్వాములతో బతుకుతున్నా, పిల్లలతో బతుకుతున్నా, మీరు వాళ్ళతో మాట్లాడే మాటలు వాళ్ళు మాట్లాడిన మాటలకు మీరు రెస్పాండ్ అయ్యే మాటలు ఇవన్నీ కూడా మీరు మీతో చెప్పుకోవటం అలాంటి మనసు తయారవుతుంది. అందుకని నీ స్నేహితుడు ఎలాంటి వాడో చెప్పు నువ్వెవరో చెబుతావు అన్నారు. మీ సహవాసం ఏది ఉందో మీకు అలాంటి మనసే తయారవుద్ది, అలాంటి బుద్ధులే వస్తాయి, అలాంటి గుణాలు వస్తాయి. ఊరికనే మాట్లాడుతున్నాను ఊరికనే వాళ్ళు అడిగితే రియాక్ట్ అయ్యాను అనుకోబాకండి. మీరు రియాక్ట్ అయింది ఏదైనా, మీరు యాక్ట్ చేసింది ఏదైనా అది మీరే అయిపోతూ ఉంటారు. కాబట్టి మీకు చెప్పినా అది నాకే, నాకు నేనే చెప్పుకుంటున్నాను. కాబట్టి అది నాకు ఉపయోగం అంతే. అందుకని నా బొమ్మ పెట్టలేదు, అందుకని నా పేరు చెప్పట్లేదు. నాకు నేను చెప్పుకునేటప్పుడు నా బొమ్మలు పెట్టుకోవటం ఎందుకు? నాకు నేనే చెప్పుకుంటున్నాను అనుకోండి, నా బొమ్మ ఎవరికి చూపించుకొని నేను నాకు తెలియదేంటి? కాబట్టి విషయాన్ని ఉన్నదాన్ని స్ట్రైట్గా తీసుకెళ్ళిపోదాం, స్ట్రైట్గా జీవిద్దాం. నేను నాకు చెప్పుకుంటున్నా కాబట్టి నా బొమ్మతో అవసరం లేదు, నా పేరుతో అవసరం లేదు, నాకు మీరందరూ నమస్కారాలు పెట్టాల్సిన అవసరం లేదు. అసలు పెట్టబాకండి. కొంతమంది పాపం నమస్కారం బొమ్మలు పెడుతున్నారు కృతజ్ఞతగా, ఆడితో ఏం పని లేదు. నేను నాకు చెప్పుకుంటున్నా, మీరు మీకు చెప్పుకోండి. ఎవరి కాళ్ళు చెప్పుకోవటం ఉద్ధరేదాత్మదాత్మానం. ఆ నమస్కారం ఏదో మీకు మీరే పెట్టుకోండి. మారిపోరా మారిపోరా అని ఎవరి కాళ్ళు పెట్టుకోండి. మారిపోమ్మా అని అద్దంలో చూసుకుంటూ మీకు మీరే నమస్కారం పెట్టుకోండి. ఎందుకని మారాల్సింది మనమే, తెలుసుకోవాల్సింది మనమే, జ్ఞానం మనకే. మన స్థూలతలోనే సూక్ష్మత ఉన్నది, మన సూక్ష్మతలోనే నథింగ్నెస్ ఉన్నది, అనంతత్వం ఉన్నది. నథింగ్నెస్ అంటే ఏంటి? ఇన్ఫినిటీ, అనంతత్వం. ఏమీ లేనితనమే సమస్తము, అనంతత్వం. అది సంపూర్ణత్వం, అన్నీ ఉన్నదనం. అన్నీ ఉన్నాయంటే మళ్ళీ మనకేంటి, మన ఇంట్లో పోగేసిన వస్తువులుగా మాట్లాడుకుంటాం. అందుకని ఏమీ లేనితనం, నథింగ్నెస్ అంటే సరిపోద్ది. అప్పుడు ఒక శూన్య భావాన్ని, ఒక మౌన భావాన్ని, ఒక విశాల భావాన్ని, ఒక ఆకాశతత్వాన్ని అర్థం చేసుకుంటావు. అర్థమైనాక నీకే అర్థమైపోద్ది, పదాలతో అవసరం ఉండదు. అనుభవం అయినాక అక్షరాలు అక్కర్లా. అనుభవం అయ్యే వరకు అక్షరాలు అలా విసురుతూ ఉంటే, వెదజల్లుతూ ఉంటే ఏదో ఒక రూపంలో అక్షరాలను పట్టుకొని అనుభవంలోకి ప్రవేశించడం కుదురుతుంది. అంతే, ఇంకో దారి లేదు. అలా అక్షరాల సాయంతో అనుభవంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఒకవేళ నేను చెప్పిన విషయాలు ఎవరికైనా నచ్చకపోతే నేను అతి సామాన్యుడను, నాకు ఎటువంటి ఆత్మానుభవము లేదు. నేను చెబుతున్న విషయాలన్నీ కూడా అక్కడక్కడ పుస్తకాలు చదువుకున్నాయి, అందరూ మహాత్ములు చెప్పిన వాటిని మళ్ళీ నా స్వల్ప బుద్ధితో నేను గ్రహించి చెబుతున్నా అంతే. అది మరి నేను తప్పో రైటో, నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చని వాళ్ళు వదిలేసేయండి. దీని గురించి ఎటువంటి విమర్శలు విశ్లేషణలు లేవు. ఎవరి పనులు వాళ్ళు సాగిపోదాం. కాలం వృధా చేసుకోబాకండి. నచ్చని వాళ్ళు మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి, నచ్చిన వాళ్ళు కూడా కాలం వృధా చేసుకోవద్దు. మీ మార్గాల్లో మీరు సాగిపోండి. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.